తెచ్చారు మీ అమ్మని రేపు శేను అవుతాని చెప్పు. ఏడికి నేనా ఇట్లా మీ అమ్మతో దుడ్లు ఇప్పుకొని కొత్త బట్టలు తెచ్చుకో. ఏడికి దసరా పండగ అయిపోయి కదా. ఏడికేటికిలే రేపు నీకు పెళ్లి చూపులు. నీ పేరు ఎత్తితేనే వాడు నవ్వుతున్నాడు. చిలక నవ్వు. ఇద్దరు సిగ్గులేగా. ఏం లేదబ్బా మా ఉత్తమ దొరికి పిల్లే దొరకదు అనుకుంటే మీ యాదరు రేపు వస్తున్నారు నీకే. చిలక నవ్వు. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. ఏటికి సీసే పోలీస్ గా ఉన్నాను. ఓకే అంతే. అంటే హైట్ ఉందా? హైట్ లని పోయింది ఒకటి. హైట్ చూసేటప్పుడు కట్ట ఈడ తగలట్టు ఇట్లా వేగ. మీ అమ్మ నీకు ఇష్టమై ఉండొచ్చు. ఏంటికంటే 9 నెలలు మోసింది కాబట్టి. అదే మీ నాన్న नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई జీవితాంతం సరే ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? లేరన్నా నీకు? నాకు నిజం అంటే లేదు. అన్నకు కాదు. ఈ కంటెంట్ మొత్తం ఎవరు క్రియేట్ చేస్తారు? ఎవరైనా రాస్తారా ముందా లేకుంటే? అన్న మేము ఏది రాయమన్నా, మేము జస్ట్ ఇది అనుకుంటాము, షూట్లోకి వెళ్ళిపోతాము. ఆ డైలాగ్ రియాక్షన్ ఏమి ఇస్తే బాగుంటుంది ఆలోచించి ఒక వీడియోకి 1 డే మొత్తం అయిపోతుంది. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. చేసినట్టు వల్ల మేము ఓన్ గా అనుకొని చేసినట్టువే. అంటే మీ వీడియోస్ చాలా మటుకు అందరూ అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ చూసే విధంగా ఉంటాయి. సో ఇట్లా చుట్టాలు ఎక్కడికైనా ఫంక్షన్కి పోయినప్పుడు కానీ ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు ఫీల్ అయినా ఏమన్నా ఉన్నాయా? ఎక్కడ పోయినా కూడా ఇదే పంచాయతీ అనమాట. ఎందుకు అవన్నీ అవసరం చెప్పు, వీడియోలు ఇక్కడ ఉండే చేను పని చేసుకున్నాక కనీసం వానాలకైతే ఏం తెలియదు. నీకు పెళ్ళి అయింది కదా, సంసారం నడుస్తుంది, నీకు తెలియలేదా? వాళ్ళు విడిచిపెట్టి కలిసి సంసారం చేసుకో, రేపు పొద్దున్న నీ భార్య పిల్లలకి ఎవరు చూసుకుంటారు అన్నట్టు చాలా మంది అంటుంటారు. ఫోన్ కొనిచ్చాడు వాళ్ళ అన్నకి. ఏ ఫోన్ అది? మోటో G96. అంటే వీడు పని చేసి నీకు ఫోన్ కొనిచ్చాడు. ఇంట్రెస్ట్ కదా, ఫోన్ తెచ్చా. ఓకే, అయితే మంచోడే చిరంగాడు. ఫోన్ కొనిచ్చింది వాడే సార్. ఓకే, ఎంత? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక మంచి టీంని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరో కాదు, సో ఆగుమామ టీం. మీ అందరికీ తెలుసు, అంటే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చాలా ఒక వీడియోస్ తోటి వాళ్ళు ఒక హల్చల్ క్రియేట్ చేస్తున్నారు. సో ఆ టీం మన ముందున్నారు. సో వాళ్ళందరినీ మీకు పరిచయం చేసేస్తా. సో హాయ్, ఎట్లున్నారు? బాగున్నారా? సో చరణ్, మల్లేష్, వీరేష్, దస్తగిరి. అంటే ఎక్కడో హైదరాబాద్లో ఉండే నేను, అంటే ఇక్కడ వరకు మీ వీడియోలను చూసి నన్ను రప్పించుకున్నారు. అంటే మీ వీడియోలో అంత బాగున్నాయి. అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, ఈ వీడియోస్ చేయాలని చెప్పేసి ఫస్ట్ అంటే మీ నలుగురిలో ఎవరి ఐడియా? అన్నది మా కాదు, నీకు వర్షాలు కూడా తెలియదా? మతి మరపు ఎక్కువనా? ఓకే, ఉత్తమూతోడు. కాదు, పేరేది పెట్టారు ఉత్తమూతని? మీసాలు ఎవరు చూసినా అర్థమవుతుంది కదన్నా మూతి మీద ఏముందని. కాదు, వాడు ఏజ్ రాలేదనుకుంటా కదా ఇంకా. ఆల్రెడీ ఇప్పుడు 18 ఉంటాయి. ఆల్రెడీ పెద్ద మనిషి అయిందా? అయిపోయింది ఇంకా, అయిపోయింది. ముందు అనుకుంటారా 3 వీడియోలు పడా ఒకటే అదే పేరే తుమ్ముతోడు. ఓకే, ఎవడు చూసినా బయట ఏమో తుమ్ముతాడు బాగా అంటున్నారా? కాదు, ఇంతకు ముందుకు మా కార్ ముందు మీరు బైక్ వచ్చినప్పుడు కొంతమంది వచ్చి మాట్లాడారు కదా, ఉత్తమూతనే మాట్లాడారా లేకుంటే నార్మల్ గా మాట్లాడారా? కొంతమంది పిలుస్తారని అట్లా, బట్ కొంతమంది అయితే మామూలుగా తమ్ముడు అని పిలుస్తారు. లేదంటే నన్నట్టు ఏ మామ అంటారు, లేదా కర్ర మామ అంటుంటారు. కానీ మీరు ఎర్ర కూడా
ఏ కర్రమామ అన్నా కానీ అది మంచి బిరుదే కదా. ఏం కాదు అంటే పిలుస్తున్నారు కదా, హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే ఇంతమంది జనాలు గుర్తుపడుతున్నారు అంటే. అసలు ఎందుకు చేయాలనుకున్నారు అసలు వీడియోలో? అంటే ఎందుకంటే ఊర్లో ఉంటే ఏదో అంటే ఎక్కడ పోనట్టానా, ఊర్లో ఉంటే అమ్మ నాన్నలతో పాటు ఉంటే ఏదో పని చేసుకోవాలని అంతే, అదొక్క థాట్తోటే ఇంకా ఇది స్టార్ట్ చేసిన. ఓకే, అంటే ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకొని స్టార్ట్ చేద్దాం అనుకున్నావా లేకపోతే ఇన్స్పిరేషన్ అయితే ఉందన్న. 2018లో అయితే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసినాం మనం. మేము అంటే వీళ్ళు కాదు, మేము వేరే టీం తీయక ముందే ఆయన షార్ట్ ఫిల్మ్స్ తీసినాము. ఒక 4-5 తీసినామన్నా. బట్ ఇంకా ఇదే గివ్ అప్ ఇచ్చేసినాము. ఇంకా అంతా ఒక తాను ఉండక అప్పుడు ఇంకా విడిచిపెట్టేసినాము. ఇప్పుడు కరోనా స్టార్ట్ అయ్యే ముందర ఇంకా అప్పుడు ఇంకా కంపల్సరీ ఏదో ఒకటి గట్టి పట్టుకుని స్టార్ట్ చేద్దామని మొదలు పెట్టేసినాము. ఇటు వరకు వచ్చిందన్న. అది ఎందుకంటే అంటే యాక్చువల్లీ ఈ పల్లెటూరు కుర్రాళ్ళే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అనమాట. ఆదాన ఏదో ఒక ఛానల్, దానికి ఇంటర్వ్యూ ఇచ్చింటే అది ఒక 4 సార్లు చూసింటాను నా ఇంటర్వ్యూని. అంటే మన పక్కనే కదా వాళ్ళు సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు సక్సెస్ కాకూడదు అని చెప్పేసి అదే కసితోటే ఇంకా స్టార్ట్ చేసినాము. ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చిందన్న. ఓకే, సో అంటే వాళ్ళను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు స్టార్ట్ చేయడం జరిగింది. సో అంటే వీళ్ళు మొత్తం మీ బంధువులేనా? వీళ్ళు అంటే ఎట్లా పరిచయం? ఎట్లేం లేదు, ఈ మంచి మా అన్న మా చిన్న కొడుకు, వీళ్ళిద్దరు మా అక్క కొడుకులు. ఓకే, సో మొత్తం ఫ్యామిలీ. సో మీరిద్దరు అన్నదమ్ములు, వీరిద్దరు అన్నదమ్ములు. ఓకే, సో కాదు మీరిద్దరు వైట్ షర్ట్లు ఎందుకు వేసుకున్నారు? వీళ్ళిద్దరు మెరూన్ టైప్ ఎందుకు వేసుకున్నారు? అన్న మేము ఉండేది కర్రగా ఉన్నాం, మా ఇద్దరం. వాళ్ళు ఎర్రగా ఉన్నారని చెప్పేసి ఏదో ఒకటి కానీ వేసుకొని కాసి ఏం మాకు బాధ. మేము ఎంత మంచిది వేసినా కూడా ఏ బాగాలేదు పో, మంచిది వేసుకొచ్చుకో, ఏ నీ కర్ర మొఖానికి అంటారు. కానీ నిజం చెప్పాలా, వాళ్ళిద్దరికంటే మీరిద్దరే మంచిగా ఉన్నారు. థ్యాంక్స్ అన్న. నిజం చెప్తున్నాం. అంటే మీరు కూడా వ్యూవర్స్ చూసే వాళ్ళు ఈ నలుగురిట్లలో అంటే ఎవరు బాగున్నారో కామెంట్ చేయండి. కాదు అంటే మీ ఇద్దరు లుక్ బాగుంది, అంటే వైట్ షర్ట్ లో బ్లాక్ ఫేస్, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఉంటుంది. ఈ చెట్టు కాదా? ఇది నాదే. ఈ చెట్టు నీది, ఈ చెట్టు నీది. అంటే పంచుకున్నారా? ఓకే, అంటే వీళ్ళతోటి వీడియోస్ చేయాలని ఎందుకు అనుకున్నావు? ఎందుకు అనుకున్నా అంటే నా పక్కన ఎవరు లేరు అన్నట్టు, సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా వాడు ఒక్కడే ఉండే ఫస్ట్, మా ఇద్దరు వాడు ఒక్కడు ఉంటే వాడు ఏమంటుండే అంటే నేను కెమెరా ముందుకు రాను మమ్మ, నాకు సిగ్గు అవుతుంది అంటుండే. ఏం కాదు రా అని చెప్పేసి ఇంకా ఒకసారి అట్లే పరిచయమే. ఒకరోజు వీడియో తీస్తుంటే ఈ మనిషి వచ్చి ఆ మనిషి నేను తీస్తా అని వచ్చమాట. అంటే ఇంకా అప్పుడే మనకు తెలిసిపోతుంది కదా నా యాక్టింగ్ చేసే వాళ్ళకి, ఈ మనిషి బాగా చేస్తున్నమాట, ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది. ప్లస్ యాక్టింగ్ కూడా కొంచెం చేసేది కూడా మనకు అర్థమవుతుంది కదా. ఈ మనిషి డైలాగ్ డెలివరీ కానీ బాగా చేస్తుండే. అప్పటి నుంచి అట్లే కంటిన్యూ చేసినాం మనం. నాకైతే ఫస్ట్ నుంచి పెద్ద సిగ్గు వస్తున్నా, ఊర్లో ఎవరు చూసినా అంటుండ్రి ఏందిరా నువ్వేంది అంటే వాళ్ళ నేలకైతే పెళ్లి లేదు ఏం లేదు, నువ్వు అని చేస్తారు, నీకు పెళ్లి అయితే అంత సంసారం అవుతుంది ఏంది కట్ట చేస్తావు అని కదని. నానేది మన వాళ్ళు కదా అని నన్ను ఇంకా వేరే వాళ్ళు అంటే కూడా అంత పట్టించుకోకపోతే మన వాళ్ళు కదా, ఎందుకంటే మనము కదా ఎదిగితే మనం ఉంటాం కదా అన్నట్టు. అలాగే వీడు ఎట్టైనా కానీ చేయనని నీకు ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది, బాగుంటుంది, నువ్వు బాగా చేయగలవు, నీకు ఆ కాన్ఫిడెంట్ ఉండదు అని చెప్తే సరే చేద్దాంలే. నాకు ఇంకోటి ఎవరు ఏమని చెప్పుకున్నా ఈయన దర్శకుడు చెప్పినాడంటే నాకు ఒక నమ్మకం. ఎందుకు అంటే అంత కాన్ఫిడెంట్ వాడు, ఏదైనా కానీ తప్పు చేయడు, తప్పు నొప్పుకోడు. ఏంది వాడు? తప్పు చేయడు, తప్పు వాడు ఏదో అన్నావు, ఏంటిది అంటే వాని మీద అంత నమ్మకం, ఇంట్రెస్ట్. నమ్మకం అనమాట వాని మాట మీద కానీ, వాడంటే కూడా నమ్మకం. అందుకని నేను వానికి ప్రిఫరెన్స్. నాకు మరి ఇంగ్లీష్ మాట్లాడు అదే మాకు కావాల్సింది. ఆయనకి ఇచ్చినంతగా ఇదిగా ఎవరికేం అట్లా ఇవ్వను నేను, అందుకని మన నమ్మకం కాబట్టి ఎట్టైనా వీడు సక్సెస్ఫుల్ గా చేయగలడు. అంతగానో ఏమి ఇచ్చింది నీకు? ఏం లేదని అంటే మనం చిన్నప్పటి నుంచి కలిసి అంటే పక్కన ఉంటాం కాబట్టి ఎవరు ఎట్టాలని తెలిసిపోతుంది కదా అట్లా. ఇంకోటి చిన్నప్పుడు వాడు నాకంటే చిన్నోడు వాడు, నా చిన్నప్పుడు వాడు నాతో పాటు నా వెనకలో ఉండి నేను చెప్పిన పని చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు వాడు చెప్పిన పని మేము చేస్తున్నాం. లేదన్నా అంటే అందరు కలిసి చేసుకుంటున్నాం అంతే, ఒకరి కిందని కాదు కానీ మనం అంతా ఒకటే. అయితే మీరు ముగ్గురు వీడియోలలో కనిపిస్తారు అవునా? మీరు ముగ్గురు. సో మనోడు కెమెరామెన్ కదా. ఓకే, అంటే ఆ వీడియో వెనకాల ఉంటాడు, ఆ వీడియో మొత్తం తీసేది ఈయననే. మా క్రియేటివిటీని చూపించేది ఆయననే కదా. ఓకే, ఎడిటింగ్ మొత్తం ఆయననే. ఎడిటింగ్ అంటే ఇద్దరు షార్ట్స్ ఈయన చేస్తాడు, ఫుల్ వీడియోస్ చేస్తాడు, షార్ట్స్ అయితే నేను చేస్తాను. కాదు నీకు నచ్చుందా? ఓకే, ఏమన్నా మాట్లాడు.
అన్న బూ తిన్నవాళ్ళు బాగున్నావా బాగున్నా తమ్ముడు. అన్నం తినవాలేదా అన్నం తినలే మీరు ఇంత అంటే దూరం షవరింగ్ వచ్చినా- అన్న మనిషి. ఇంత దూరం వచ్చిన అన్నం పెట్టలే కదా నాకు మరి మీరు చేసినామా మీరు చెప్పురా ఏదో ఒకటి. అదే చేసినాము మీరు కాదు నేను అన్నది వాడిని. సరే చెప్పు. నిద్ర వస్తుందా అన్న కదా అందుకనే వెయిట్ చేస్తాను. ఓకే సో ఆకలిస్తుందా నీకు? ఇప్పుడేం లేదన్నా మిమ్మల్ని చూసాకలేదు ఎందుకు? సంతోషం. ఇంటర్వ్యూ అయిపోయినాక నన్ను తింటావా? లేదన్నా లేదుగా ఉందన్న. ఏమో ముందే ఈరోజు సండే మేకలు అవి లేకుండా నన్ను కట్ చేసి ఆయన లేదుగా. మిమ్మల్ని చూసిన ఆ ఎగ్జైట్మెంట్ లో ఆకలి మాత్రం చచ్చిపోయింది ఇంకా. అవునా? అంతే కాదు అంటే ఎడిటింగ్ ఇవన్నీ ఇంట్రెస్ట్ నీకు లేకుంటే ఎట్లా? ఇంట్రెస్ట్ అన్న అంటే ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్? ఒక 1.5 year అన్న మ్యాక్సిమం 1.5 year నాకు ఓకే బాగా పట్టొచ్చిందంటే. ఓకే అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఓన్గానే అన్న. ఓన్గా నేర్చుకున్నావు అంటే యూట్యూబ్లో అక్కడిక్కడ చూసి ఎట్లా చేయాలన్నట్టు. ఓకే కానీ వీడియోస్ అంటే షార్ట్ వీడియోస్ మొత్తం నువ్వే చేస్తావా లేకుంటే కొన్ని ఆయన చేస్తా ఉంటాడు? షార్ట్ వీడియోస్ నేను చేస్తాను షార్ట్ వీడియోస్, ఓకే ఫుల్ వీడియోస్ వీడు చేస్తాను, thumbnails కానీ చేస్తాను. ఆ షార్ట్ వీడియోస్ కూడా చేస్తాడు అన్నమాట. ఏమంటే టైం ఉండదు వీడికి, అంటే కాలేజ్ పోతాడు కదా. ఓకే లేట్ అవుతుంది అన్న. అయితే ఈ వీడియో ఎవరు చేసిరు? అదే కీది పెట్రోల్ది అది ఉంటది కదా, కీ అంటే అన్ని అందులో వేసారంటే కీ కూడా డిక్కీలో వేసేస్తాడు. నువ్వే చేసినావు? మొత్తం ఆల్మోస్ట్ 90% నేను ఏదో 10% అయితే చేస్తాను. ఓకే 90% నువ్వు చేస్తావు, 10% మొత్తం వాడు గాలి మొత్తం తీసేసినావు. అని అతనికి మంచి క్రియేటివ్ అంటే టైం సరిపోదు. ఆగండి ఏదో చెప్తుండ ఆగండి. టైం ఉండదు అన్న నాకు అంతే మ్యాక్సిమం. ఓకే అంటే ఏం చేస్తున్నావు ఇప్పుడు? అంటే ఏమైనా చదువుకుంటున్నావా? అవునా ఏం చేస్తున్నావు? డిప్లొమా అనస్థీషియా చేస్తున్నాను. అనెస్థేషియా? అనస్థీషియా అనెస్థేషియా స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ పలకనికే పలకనిక వస్తుందా వస్తుంది. అనస్థీషియా. ఓకే రాస్తావు స్పెల్లింగ్ చెప్పలేవు కొంచెం లేట్ అవుతుంది, అంటే కొంచెం టైం పడుతుందని. మళ్ళీ కాదు ఏమన్నా ఇబ్బంది అవుతుందా అంటే కాలేజ్లో కానీ చదువుకునేటప్పుడు? అంటే మేడమ్స్ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఎవరైనా ఎక్కిరించడం అట్లా ఇట్లా ఎవరైనా చేస్తూ ఉంటారు అంటారా? అంటారా అలా పట్టించుకున్నా పట్టించుకోవద్దు కూడా, పట్టించుకుంటుంది. లైట్ తీసుకో. సో అంటే వీళ్ళు ఎప్పుడన్నా ఎక్కిరిస్తూ ఉంటారా వీళ్ళు ముగ్గురు నేను? మనది ఏం కాదు. ఓకే బట్ ఆయన అట్లాంటి మ్యాక్సిమం అయితే క్లియర్ అన్న. ఎక్కిరియర్ కదా. మ్యాక్సిమం క్లియర్. ఓకే బట్ తీసుకోవడం అట్లాంటి అసలు మా ఇంటి ఎవరు దగ్గర ఏమన్నా కూడా అంత జీజీగా తీసుకోడు. ఎవరు ఏం చెప్పినా సరే ఓకే సీరియస్ మాత్రం తీసుకోడు అన్న. కాదు మనోని పెట్టి ఒక వీడియో చేయొచ్చు కదా ఒక రోజు. నువ్వు కెమెరామెన్ ఎన్నిసార్లు ఒకటి బాగుంటది. సిగ్గేతుందా నాకు కొంచెం. ఎందుకు సిగ్గు? నాకు ఎందుకో అదే దాని వల్ల నా మాట తీరు సరిగ్గా రాదని చెప్పేసి సిగ్గుపడతాడు. కొంచెం. ఓకే అంతే. ఇంకా అందులో ఇంకోటి షవరింగ్ అవుతాడు ఆ పిల్లోడు. ఓకే. ఇప్పుడు నిన్ను చూస్తే కూడా షవరింగ్ అవుతుంటాడు లోపల కానీ కనపడదు. కానీ నన్ను ఎప్పుడు అడుగుతావా అనుకుంటున్నావు కదా నువ్వు question? ఆ? లేదన్న. మరి క్వశ్చన్ నిన్ను అడుగుతున్నాను, ఈ మధ్యన అడుగుతున్నావు. ఆ మనిషిని అడుగుతుంటే ఈ మనిషి ఎందుకు చెప్తాడు? అంటే వాడు ఇబ్బంది పడుతుంది నాన్న చూడలేకుండా నన్ను పక్కన. ఇంకా వాడు కానీ నాకు కాలు కనిపిస్తుంది ఈడ. ఓకే ఈడ చివరికి షవరింగ్ అవుతుంది నాకు అదే అనిపిస్తుంది. నేను చెప్తున్నా సమాధానం నీకు అంతే. ఓకే సో వాడికి ఎప్పుడు షివరింగ్ అయినా కానీ నువ్వు ఉంటావు పక్కన పక్కనుంటే పక్కన అందుకుంటారా నా మాటలు. మాటలు అందుకుంటారా? ఓకే అంటే వాడు ఎట్లా మాట్లాడతాడు ధైర్యం తెచ్చుకొని మాట్లాడాలని చెప్పేసి మాట్లాడిస్తున్నాం అంతే. ఓకేనా? ఇప్పుడు వద్దాం అసలైన మునగళ్ళ దగ్గరికి. సో ఒక ఆయన కర్రెబాబు, ఇంకో ఆయన ఉత్తమూతి. సో అనొద్దారా? అదే పేరు బాగుంది నాకు. మరి పేరు బాగుంది ఇట్లా ఎందుకు అన్నావు మరి? చా అని అందరూ అంటారు అదే పేరు పడిపోయింది నాకు. ఓకే కాదు నీకు భయం అవుతుందా? చెమటలు వస్తున్నాయి అంతేనా? నాకు ఇంకా మీసాలు వస్తలేవు కానీ చెమటలు వస్తున్నాయి అంతేనా? అంతే. ఇంకా మీసాలు రావేమో నాకు తెలిసి. అంతే. అంటే మరి ఆ వేడికనా ఆ వేడి ఎక్కువ కారడం వల్ల ఆ వేడికే లోపల కానీ పోతుంది. అంటే మీ అల్లు బాడీలో అంత వేడి ఉందా? కుర్రబోడు కదా అందుకని అట్లా అనమాట. మరి తక్కువ ఉంటుంది కొద్దిగా, అందుకని కాదు వీడి దగ్గర వేడి ఎక్కువ ఉంది వీడి దగ్గర తక్కువ ఉందని నీకు ఎట్లా తెలుసు? అప్పుడు నువ్వేంటు కదా. ఇప్పుడు వాళ్ళకి మీసం లేదు, మీసం ఉంది కదా. నేను అడిగింది వేరు, నువ్వు చెప్పింది వేరు. అవును. అవునా? సో అంటే ఆ వేడి ఎట్లా తెలుసు నీకు? అదేనా ఇప్పుడు ఇందాక చెప్పినాడు కదా చెమట వచ్చింది. అట్లా కాదు, వేడి గురించి మాట్లాడుతున్నా. నేను ఏమంటున్నా వేడి అర్థం కాలేదు. వేడి 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 అంతేది. ఇద్దరు యాక్టింగ్ మాత్రం అసలు ఇరగదీస్తున్నారు.
అంటే నువ్వు తాత క్యారెక్టర్ కానీ సో హాస్పిటల్ దగ్గర ఒకటి చేయడం కానీ సో ఈ కీది అంటే కీ డిక్కీలు వేయడము పెట్రోల్ మొత్తం తీయడం ఫోన్ అని అన్నప్పుడు ఉత్తగొచ్చి బైక్ తీసుకురాకుండా రావడం ఈ కంటెంట్ మొత్తం ఎవరు క్రియేట్ చేస్తారు? ఎవరైనా రాస్తారా ముందా లేకుంటే? అన్న మేము ఏది రాయమన్నా మేము జస్ట్ ఇది అనుకుంటాము, షూట్లోకి వెళ్ళిపోతాము. ఇంకా ఫస్ట్ ఒక వర్డ్ ఆ డైలాగ్ వచ్చింది అనుకో, ఆ డైలాగ్ రియాక్షన్ ఏమి ఇస్తే బాగుంటుంది ఆలోచించి ఒక వీడియోకి 1 డే మొత్తం అయిపోతుంది. ఒక వీడియోకి 1 డే మొత్తం అంటే మేమన్నా ఏది కూడా స్క్రిప్ట్ వైజ్ రాసుకోము. ఫస్ట్ షూట్లో పోయినాం అనుకో, షూట్లో పోయినాక ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పినాను నేను, దానికి సింక్ అయ్యే విధంగా ఆలోచించి మరీ ఆడ డైలాగ్ చేసుకుంటాము. ఓకే, అట్లా మేము స్క్రిప్ట్ వైజ్ గట్టి ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. చేసినట్టు వల్ల మేము ఓన్గా అనుకొని చేసినట్టువే. అంటే మీ వీడియోస్ చాలా మటుకు అందరూ అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ చూసే విధంగా ఉంటాయి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అంటే కొంచెం యూత్లు ఉన్న వాళ్ళు, పెద్ద మనుషులు, ఫ్యామిలీ. సో ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకు వాటి గురించి మీరు అంటే ప్రమోషన్ అది పక్కన పెడితే ఏదో ఒకటి వాళ్ళకి అయితే యూజ్ అయ్యే విధంగా అయితే మీరు చేస్తున్నారు కదా. సో అది దీంతో పాటు మన తాతది దీపావళి చేసిరు చూడు. సో అక్కడ నేను సాడ్గా ఫీల్ అయినా ఫస్ట్. అంటే ఏముంటుందా అని చెప్పేసి, అంటే తాతకు అంటే హాస్పిటల్ తీసుకోవతలే, తిండి పెడతలే, నాకు పటాకులు ఎంజాయ్మెంట్ పండగ అన్నట్టు ఇదే అని చెప్పేసి ఇట్లా ఉంటదని చూపిస్తావు అనుకున్నా నేను. అది కాదు, వాళ్ళ తాత వీడికి పని చేయడం ఉంది ఆడ లాస్ట్ కి. ఈ స్క్రిప్ట్ అదే ట్విస్ట్. అంటే ఈ ట్విస్ట్లన్నీ పెట్టాలని నువ్వు అనుకుంటావు లేకుంటే ఎవరు ఆలోచన? మొత్తం మీదే ఉంటది. నాదని కాదు కానీ అక్కడ పోయిన తర్వాత సజెషన్ అడుగుతామంటే ఇట్లా పెడదామా అని అడుగుతాను అనమాట. ఇట్లా పెట్టామంటారు అనుకో, నాకు నచ్చితే తీసుకుంటా, ఇంకా లేదంటే నాకు వచ్చినట్టు వెళ్ళిపోతాను. నీకు మంచి ఐడియాస్ ఎవరు ఇస్తారు? అన్న నాకు ఎక్కువ ఐడియాస్ ఇచ్చేది అంటే అన్ననేనా? అంటే టెక్నికల్ పరంగా ఇటు ఇస్తాడు అనమాట. అంటే ఏదైనా ఎడిటింగ్ పరంగా కానీ ఇట్లా చేయమమ్మా ఇట్లా బాగుంటుంది అని చెప్పేసి ఇటు ఎక్కువ ఇస్తాడు. స్క్రిప్ట్ పరంగా మాత్రం ఈ మంచి ఇస్తాడు. అయితే ఒకటి వాళ్ళ వైఫ్ కాల్ చేస్తుంది, కాల్ చేసినప్పుడు ఫ్రస్ట్రేషన్ లో తిట్టేసి నీకు పెద్ద నెక్లెస్ తెస్తున్నా, చేంజ్ చేస్తున్నా అంటాడు కదా, అది ఈయననే ఇచ్చింది కదా. అది స్క్రిప్ట్ అట్లా ఉందంటే ఆటోమేటిక్ ఇప్పుడు మనకి పెళ్ళైన వాళ్ళకి ఆల్రెడీ కొంతమంది చాలా మంది చూస్తుంటాం బయట. అది ఎట్లా బయట ఎందుకు నీకు చెప్పరా? అట్లేముండదనా, బాగా మంచిగా ఉంటది నాదైతే. ఓకే, ఎన్నిసార్లు కొట్టింది? లేదని నన్ను ఏం కాలే ఉండదు. ఇగో ఒక్కసారి నువ్వు ఆ వీడియో గుర్తు చేసుకో, అసలు రియాలిటీ చూపించినావు. అంటే నిజంగా అసలు వీళ్ళ భార్య ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుందా, నిజంగా ఎట్లాగో మీ అల్లుడు కాబట్టి మీ ఇంటికానే ఉంటాడు కాబట్టి నిజంగా ఈ సిచ్యువేషన్ జరిగింది కదా. లేదన్నా మనకైతే తెలదు, వాకిలు వేసుకుంటారేమో మనకి తెలియదా? అది ఎప్పుడన్నా మీ అత్తమ్మ మీ మామని కొట్టిందా? లేదన్నా. నిజం చెప్పు. నిజమంటే సరే, మీ మామ అత్తమ్మని కొట్టిండా? కొడతాడా? కామనా? అవునా? పెళ్ళమ్మ కూడా నాకు చిన్న చిన్న. అవును, పెళ్ళమ్మ కూడా అన్నప్పుడు లోపల కొట్టుకోవాలి, నీకు తెలిసిలా కొట్టుకుంటారా మీరు? లేదు, నీకెప్పుడు తెలుసులే. అరుపులు కొంచెం అంటాడు అనమాట. ఈ మధ్య ఏంటిది వాళ్ళ ఒకసారి ఈ మధ్య కొంచెం గట్టిగా అరుస్తాడు. ఎట్లా? నా వాయిస్ ఎట్లా అరుస్తాడు ఒకసారి యాక్టింగ్ చేయి. ఎట్లా అరుస్తాడు ఒకసారి యాక్టింగ్ చేసి చూపి. ఏడు తెలుసా మళ్ళీ లేకి మనకు అప్పుడే బయట ఉంటాను అనమాట. నాకు అర్థమైంది కొంచెం గొడవ పడుతుంటారు అని. ఓకే, దాని తర్వాత ఏం చేస్తాను? నానేం చేస్తానో ఫీ పాడుకుంటాను. చూస్తావా? చూడవా? చూడని ఇంకా ఫీ పాడుకుంటాను. పడుకుంటే ఎట్లా వస్తారా? నేను నిద్ర కొట్లాడుతుంటే అదే గురించి చెప్తుండ. కూరగాయల గురించి కూరగాయల గురించి లేదన్నా డబల్ మీనింగ్ లేదు. డబల్ మీనింగ్ అంటే డబల్ మీనింగ్ అంటే ఏంద్రా? డబల్ మీనింగ్ అంటే నాకు కూడా తెలుదన్నా, మీరు అంటే ఇప్పుడు డబల్ మీనింగ్. నేను ఎప్పుడన్నా అసలు సో మన వ్యూవర్స్ అందరూ సాక్ష్యం ఎప్పుడన్నా డబుల్ మీనింగ్ అని? అంటే మన నేనన్నా అదే నా మీద నువ్వు తోసేస్తున్నావు. నీ ఏజ్ ఎంత ఉంటుంది? 18. 18? ఏం చదువుకుంటున్నావు? 8th డ్రాప్ అన్నా. 10th 8th రెండు చేసినావా? 8th డ్రాప్ అన్నా. ఎందుకు డ్రాప్ అయినావు? అంతే ఇంకా నెత్తికి చదివాక
నెత్తికి చదువు ఎక్కడం కాదు, నెత్తిలో మెదడు ఉండాలి, ఆ మెదడు ఎక్కాలి. వాడికి అది లేదులే అన్న. లేదా లేదు. ఆల్రెడీ నువ్వు తినేసి ఉండొచ్చు ఎప్పుడో లేదు నిజంగా లేదు. నేను ఫస్ట్ నుంచి వాడు అంతే, ఇంకా ఆ చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా ఎప్పుడు చూడు ఏదన్నా వాళ్ళతో పోతే కానీ చేను పోతుండే, లేదంటే బడికి పోవాలంటే రోజుకి ఒక 4-5 సార్లు తనాలు తింటుండే. ఇంకా పో అనుకుంటున్నా కూడా ఏం పోకుండా చేనుల కన్నా పోతుండే కానీ బడికి పోకుండా. అదే పరిస్థితి మనం వాళ్ళతో పాటు పనికి తీసుకెళ్తుంటారు వాళ్ళని. అంటే ఇప్పుడు పని చేస్తా ఉంటాడా? చేనుల పని చేస్తాం. చేనుల పని చేస్తా ఉంటాడు. ఏమేం చేస్తావు? మొత్తం మన చేనుల పని. ఏమేమి చేనుల పనులు ఏమేమి ఉంటాయి చెప్పు. పత్తి ఇరచడం, పత్తి తనాలు వేయడం, నెక్స్ట్ ఇప్పుడు పత్తి కట్ట పాపిస్మి, మొక్కజొన్నలు వెళ్ళానా, ట్రాక్టర్ దున్నుతుంది, పత్తి కట్టేయాలల్లా. ట్రాక్టర్ నువ్వు నడిపిస్తావా? ట్రాక్టర్ నాకు రాదనా, ఇస్తే యా షెట్ కొట్టి పెడతాను. నానైతే నడుపుతాడు డ్రైవర్ వాళ్ళ. ఓకే, వాళ్ళనైతే ఫుల్ ఎక్స్పీరియన్స్ ట్రాక్టర్ డ్రైవర్. సో అంటే ఫ్యామిలీ మొత్తం పొలంలోనే ఉంటారు. ఎంతమంది మీ ఇంట్లో? మా 5 మంది అన్న. ఎవరెవరు? అమ్మ, నాయన, అవ్వ, నాను, ఆయన. ఓకే, నువ్వు మీ అన్న. సో మీ అన్న మంచోడా? మంచోడానా? వాడిని కొడతావు కదా నువ్వు? కొట్టనా? తిడతావు కదా? మామూలే తిడతాను. తిడతాడా వాడు? నువ్వు తిడతావా? సైలెంట్. కొడతాడు వాడు ఎప్పుడన్నా ఏమన్నా? పెళ్ళి అయ్యింది, 2 పిల్లలు ఉన్నారు, డబల్ మీనింగ్ ఎందుకు గుర్తుకొస్తుంది నీకు? దాన్ని అంటే నన్ను వీళ్ళు చెప్పేదాన్ని ఒక నవ్వుతున్నట్టే. ఎందుకు నవ్వుతున్నావు అంటే ఇడు పాపం నిదానం మాట్లాడుతున్నాడు, షవరింగ్ అవుతుంటే వీడు లడుపు నేను కొడతాడు అని చెప్తుంటే పాపం బాధ వేస్తుంది అనమాట. కవరింగ్ బాగా పాపకాయ చూడు వాడు షేక్ అవుతున్నాడు ఇప్పుడు కూడా. ఓకే, అయితే మీరు ఒక వీడియో చేసారు, ఇది కట్టెను కాల్ చేసి మనం ఏదైనా బజ్జీలు వేసుకుందాం పదా అని చెప్పేసి, ఇది లేపరా అంటే వీళ్ళు లుంగి లేపుతాడు. అవునా? లుంగి లేపడం, మీరు బజ్జీలు వేయకపోతే దోమల బత్తి తెచ్చి బజ్జీలు ఇంత రౌండింగ్ ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి. అంటే ఇది ఎవరైనా ఎవరైనా చేసింది చూసిరా, లేకుంటే ఇట్లా ఈ దోమల బత్తితో బజ్జీలు వేసుకున్నారు? వంటలు అంతే మాక్సిమం మేమే చేసినామన్నా. వేరే స్క్రిప్ట్లు అయితే అన్న కొన్ని టైం కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయన్న, అంటే చీరలో పండ్లు ఉన్నప్పుడు కానీ టైం దొరకదు అనమాట. అప్పుడు ఏదో ఒకటి ఇంకేదో దాంట్లో ఒక సోల్ తీసుకుంటాము, దాని నుంచి అంటే మొత్తం స్టోరీ తీసుకోము, ఒక సోల్ తీసుకుంటాము, దాన్ని బట్టి మనం కథ అల్లుకొని మన స్టైల్లో మనం చేసి ఈ వంట వీడియోలు కానీ ఫస్ట్ ఎయిడ్ వీడియోలు కానీ మొత్తం మేమే, ప్రతిదీ ఓన్ క్రియేటివ్ అయితే మొత్తం ఓన్ క్రియేషన్. సో అంటే మీరు 4 పొలంలో పనులు చేస్తారు అలవాటు. మనోడు వీరేష్ కూడా ఈ పిల్లోడు అంటే చదువుకుంటాడు కదా, ఏమైనా ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి చేస్తాడు అంతే. ఓకే, నువ్వేం చదువుకున్నావు మల్లేష్? నేను ఇంటర్ పాసా ఫెయిలా? పాసా. ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 350 ఏమొచ్చింది. ఎంతకు? 350? 700కి 700కు 700కి 600 కంటే. అరే 600 నువ్వేం చదువుతున్నావు? అంటే డిగ్రీయా? ఇప్పుడు డిగ్రీ లాగా కదా, ఇంటర్ అయిపోయినాక. ఇంటర్లో ఏ గ్రూప్ నువ్వు? సరే బైపీసీ కదా. సో నీకు ఎన్ని ఉంటాయి మార్క్స్? 1100 ఉంటాయి, 1150 1100. 1000? మరి 600 అని ఎట్లా? అంటే నా అప్పుడు సీనియర్ కదా, సీనియర్ అంతనే ఉంటావేమో అనుకుంటా. ఇప్పుడు పెరిగిటావనా? ఇప్పుడు నన్ను అప్పుడు కదా ముందర చదువు. సో ముందర చదువా అంటే పాత మనిషివా నువ్వు? అంత పాత మనిషి 40-45? 32. 32? మరి పాత మనిషి అంటున్నావు అంటే వీళ్ళకంటే ముందర చదివింది రాలే కదా. ఓకే, అందుకని అప్పుడు అంత ఉంటుంది. ఏ గ్రూప్ నువ్వు ఇంటర్లా? సిఈసి అంటే పోలీస్ అన్న. పోలీస్ అంతే, అది ఒక్కటే తెలుసు మనకి అంతే. ఆ సిఈస్ ఫుల్ ఫామ్ తెలియదు మనకి. ఓకే, ఏటికి సిఈస్ అంటే పోలీస్ కావాలను. ఓకే అంతే. కాదు అప్పుడు ఇంత హైట్ ఉన్నావు, హైట్ ఎక్కువ ఉండేనా? సేమ్ ఇంతేనా? ఇదే పోలీస్ ఎట్లా అనుకున్నావు? పోయినా ట్రైనింగ్ కూడా 2 సార్లు వచ్చినా. అంటే హైట్ ఉందా? హైట్ లోనే పోయింది ఒకటి. జస్ట్ మిస్ అని కానిస్టేబుల్. ఇది మన కర్నూలులోనే ఆడ జరుగుతుంటే మరి 5 గేమ్ పెట్టినా. పోయినా అది పాస్ అయినదండి. ఓకే, ఇది హైట్ చూసేటప్పుడు ఈడ కట్టినది అందరికి కెన్న ఇప్పేస్తారనా? షూ గీ కెన్న తీసి పడేసి హైట్ కొలత పడతారు. అప్పుడు నన్ను ఈడ తగలట్టు ఇట్లా ముందరకి వెళ్ళిపోయాడు.
మొత్తానికి ఇంకోటి అయితే ఇది తిరుపతికి ఆర్మీ సెలక్షన్స్ వేటి అదైతే మొత్తం ఏంటి కానీ ఒకటి మచ్చ వలన వెళ్ళిపోతుంది. ఏం మచ్చ? అది ఏందన్నా మచ్చ వేసుకుని ఒకటి. ఎవరిది? లవ్ మ్యారేజ్? లవ్వా? లవ్ కాదు, ఒక పేరు వేసుకుంటాను కాదు. ఇట్లా ముంగడికి ఎందుకు జరిగిన కొద్దిగా ఏం మొత్తుకుందంటే ఎవరు అమ్మాయి ఎవరు? లేదని అమ్మాయి ఏం లేదు. సరే మచ్చ మచ్చ మా వ్యూవర్స్ చూడాలనుకుంటే చూపి మచ్చ చూపిస్తారా? నల్ల చర్మం. ఏందది? ప్రసాద్ ఏందది? పద్దు. పద్దు. ఓకే, పద్మావతి. పద్దు ఆంటీ. పద్దు ఆంటీయా? ఆంటీలు అక్కడే. సరే పద్దు ఎవరు? నాకేం తెలుసా నన్ను అడుగుతా. నీకు అన్ని తెలుసుగా? లేదా నన్ను ఇంకా చిన్నగా ఉంటప్పుడనా? ఓకే, చిన్నగా ఉన్నప్పుడు అని చేసేసిండు అయినా. పిల్లలు చిన్నగా ఉంటారు అప్పుడు. ఓకే, మీ తమ్మునికి తెలుసు అయితే? ఆయన కూడా నాకు కూడా తెలియదా? నీకు కూడా తెలియదు. ఏజ్ ఎంత? నాది 25 ఉంటుంది. 25. మీ ఇద్దరికి అంత చిన్న 10 years డిఫరెంట్. ఓకే, 9, 8 అంతే. అయితే వీడియోలు వేసేటప్పుడు ఎక్కువ టేక్స్ ఎవరు తీసుకుంటారు మీ ముగ్గురు ఇట్లల్లో? టేక్స్ కాదు వీడియో చెప్తాడు. వాడు ఏదో ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఎవరు తీసుకుంటారు టేక్స్? వీళ్ళిద్దరే కదా, వాళ్ళిద్దరే బాగా చేస్తారు. చెప్పాలా? ఇద్దరు తీసుకుంటున్నా. ఇద్దరు తీసుకుంటారు. ఓకే, అంటే అంత బాగా చేస్తారు కదా వాళ్ళు. అందులోనే అది రప్పిడానికి టేక్స్ పట్టేది. ఓకే, సో అంటే వీడియో చెప్తాడా బాగాలేదని నువ్వు చెక్ చేస్తావా? ఇద్దరు చూసుకుంటారు అప్పుడే షార్ట్ కరెక్ట్ వచ్చిందో లేదా అని. ఓ మాట చెప్పిటం బాడే లాగు ఇంకా రావాలా అంటే మన నిన్న ఒకటి వీడియో తీసినామన్న. ఒక వీడియో తీస్తే అది కొద్దిగా కన్నీళ్ళు గారిసి ఒకటి ఎమోషనల్ కావాలని నేను ఫస్ట్ సారి బాగా మంచి ఫ్రస్ట్రేషన్ బాగా చెప్పిన అది డైలాగు లేదు ఇంకా లోపల నుంచి రావాలి, లోపలికి కావాలి, ఇంకా ఫీల్ కావాలి. లోపలికి వచ్చింది ఆ ఫీల్. ఎమోషన్స్ 2 ఎమోషన్స్ ఉంటాయన్న. మోషన్సా? ఇప్పుడు ఫస్ట్ ఒక తండ్రి, ఇప్పుడు కొడుకు మీద తండ్రి ఒక ఫ్రస్ట్రేట్ అయ్యేది ఒకటి ఉంటది. తర్వాత కొడుకు ఒక మాట అనేసరికి ఇంకా ఆ మాటకి కన్నీళ్ళు వచ్చి ఆ మాటతో ఒక మాట చెప్తాడు అన్నమాట. అంటే ఒక వర్డ్ చెప్తాడు అన్నమాట. అది రావట్లేదు, జస్ట్ పైన చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి. అంటే మనకి ఇప్పుడు కొత్త స్టార్ట్ యాక్టర్ అంటే తేడా తెలియాలి కదా. అందుకని రావాలి అంటే ఎవరెవరికి తేడా తెలియాలి? యాక్టర్ కి నార్మల్ పర్సన్స్ కి తేడా తెలియాలి. అందుకని ఇంకా రావాలి అని చెప్పేసి అది రాలేదనా అంటే సాయంత్రం అయింది మొత్తం. 2 డైలాగ్స్ కి సాయంత్రం వరకు చేసినాం. సరే, అంటే ఎమోషనల్ కావాలి, డైలాగ్ చెప్పాలా? ఒక్కసారి అది ఒకసారి ఏదైనా చేసింది అదే డైలాగా? అదే డైలాగ్ అదే ఎమోషన్ తోటి నాకు కావాలి. ఎమోషనల్ అంటే ఇప్పుడు కన్నీళ్ళు అవ్వాలి రావాలి రావాలి కదా. మరి యాక్టర్ అంటే యాక్టర్ యాక్టర్ అంటే నిరూపించుకోవాలి కదా. నువ్వు నిరూపించుకోవాలి. ఇప్పుడు నిరూపించుకునే వరకు ఇంకా వేరే క్వశ్చన్. బయట పోయి డైలాగ్ చూసి వస్తాను, దాన్ని చూసి ఎమోషనల్ వీడియోస్ ఏదైనా చూస్తే కొద్దిగా ఫీల్ వస్తుంది అనమాట. పుట్టింటికి రాచెల్లి మూవీ చూసిన నిన్న అది ఏడుపు వచ్చి కలిసి అప్పుడు వచ్చి డైలాగ్ చెప్పిన. ఫ్రస్ట్రేషన్ లో ఏడుపు వచ్చిందా? అది కాదన్నా, ఆ వీడియో చూసేసరికి కన్నీళ్ళు వచ్చినాయట, అప్పుడు వచ్చి డైలాగ్ చెప్పినదండి. సరే, ఇప్పుడు నీకు కన్నీళ్ళు రావాలని నేను ఏం చేయాలి? ఏం చేసేది ఏం లేదన్నా, టైలర్ అదన్నా కొట్టాలి, లేకపోతే ఆ వీడియోనన్నా చూడాలి. ఏం కొట్టాలి? జెండమామ ఉందా? ఆ జెండమామ మీరు చేరా కళ్ళకు వద్దాం. ఎప్పుడైనా కానీ ఒక యాక్టర్ న్యాచురల్ గా యాక్టింగ్ చేయాలి. అర్థమవుతుందా? అది క్రియేట్ చేయి. ఇప్పుడు సో నీలో ఒక్కడు ఉన్నాడు, వాడు బయటికి దిగి వాడు వస్తాడు రాడు బయటికి. ఇప్పుడు నేను అంటుంది వేరేవాడు, నువ్వు అంటుంది వేరేవాడు. నేను అన్నది నీ యాక్టింగ్ టాలెంట్ అంటున్నా. ఓకేనా? డన్. డైలాగా అదే చెప్పదునా? అదే మీ అమ్మ 9 నెలలు మోసండొచ్చు కానీ డైరెక్టర్ అంతే ఏం కాదు, డైరెక్షన్ చెయ్యి. మీ అమ్మ నిన్ను 9 అంటే మీ అమ్మ నీకు మేలు అయి ఉండొచ్చు, ఎందుకంటే మీ అమ్మని 9 నెలలు మోసింది కాబట్టి. కానీ మీ నాన్న నీ జీవితాంతం మోస్తూనే ఉంటాడు. చెప్పు. ఎమోషన్ కావాలి, ఎమోషన్ తోటి 2 బకెట్లు నిండాలి. ఇప్పుడు బకెట్ తెచ్చి పెడతా. చెప్తాను. చెప్తున్నా కొద్దిగా వాడు ఎక్స్ప్రెషన్ చూడాలి, అట్లా ఫీల్ అవుతున్నా. స్టార్ట్.
మీ అమ్మ నీకు ఇష్టమైండొచ్చు ఏంటికంటే అనకి ఏమైనా సారీ మళ్ళీ నువ్వు నవ్వుతున్నా నేను నవ్వా నేను ఇప్పుడు అస్సలు నవ్వా, నన్ను ఏడిపించు ఆ డైలాగ్ తోటి, ఓకేనా? మీ నాకు డైలాగ్ పోతానే మీరు అట్లా నవ్వుతా నన్ను ఫీల్ అవుతుంది. కాదు, నువ్వు డైలాగ్ చెప్తుంటే నేను నెత్తి కిందకి వేసుకుంటుండే, వీడు ఎట్లా చెప్తాడు ఆడనుకుంటుండే, ఇక వీడైతే ఎక్స్ప్రెషన్ ఎట్లా వాడు ఎక్స్ప్రెషన్ తెలుసా? నాకు వచ్చిన డైలాగ్ అని నేను చెప్తాను. సరే మరి ఫ్రీగా ఉన్నాను. 1 2 3 యాక్షన్. మీ అమ్మ నీకు ఇష్టమైండొచ్చు ఏంటికంటే 9 నెలలు మోసింది కాబట్టి, అదే మీ నాన్న జీవితాంతం కళ్ళలో పెట్టుకుని నీకెందుకు నవ్వు? కాదు, ఆడ ఈడే నా కొడుకు కాదు, వీడు నవ్వేడు కదా ఎక్కువ. నాకు ఈ టేకులకి సంగతి చేపడు ఇంకా 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 అంటారు. ఇంకా నేను ఇంకా తీయమంటుండో మనం నవ్విస్తుండు. నేనేమనిపించింది షూట్లో నీకు డైలాగ్ చెప్తున్నప్పుడు? ఏమనిపించిందని నాకు వస్తుంది. ఎందుకు మంచి అలా ఫీల్ కావద్దా మరి? ఇట్లా ఫీల్ అవుతుంది, అది ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయేది. అట్లా అటన్నా అవుతుంది చక్కని ఎవరో ఒకరు నవ్వుతారు, నాకు వస్తుంది. ఇంకా ఆ డైలాగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ లేదు అంటే నీకు నిజంగా నీ దగ్గర యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. నాకు ఏడనిపించింది అంటే ఆ హాస్పిటల్లో ఒకటి చేసారు. అవునవును, మెడికల్ షాప్. అంటే నువ్వు అడిగింది నిజమే అంటే ఇది అందరికి తెలియాలి. నిజంగా ఆ క్వశ్చన్ అడగాలి జనాలు. ఎందుకంటే హాస్పిటల్స్ ఉన్నప్పుడు మెడికల్ షాప్ ఫ్రీగా ఎందుకు ఉండవు అనేది కావాలి. ఎందుకంటే హాస్పిటల్లో ఫ్రీగా చూసుకున్నా, ఇప్పుడు డాక్టర్ చూస్తే ఇంత నాకు తెలిసి 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటాడు. మెడికల్ షాప్ ఆ డాక్టర్ ఉంటుంది కాబట్టి 300 500 అవుతుంది కాబట్టి ఆడవాళ్ళకి బిజినెస్ రన్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అంతే. ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు చూపించుకున్న తర్వాత బయట కొనాలంటే చాలా కష్టం కదా. అంతేనా? వాళ్ళు ప్రతిదీ ఏం చేస్తారంటే డాక్టర్స్ వాళ్ళ కాడికి ఏదో చేస్తారు, బికాస్ ఇది లేదు కూడా పోయి తెచ్చుకపోయి ఆడపోయి అంటారు. అది ఇంకోటి, వీళ్ళ నుంచి వాళ్ళు బతకడం ఏంది, వాళ్ళు మనల్ని చంపడం ఏంది అన్నట్టు అయిపోయింది ఇప్పుడు సంసారం. ప్రతి ఒక్కరు అది జనరల్ హాస్పిటల్ వినారంటేనా ప్రతి ఒక్కడు ఎందుకు పోతామని మనం ఇంతకి మన పైసలు లేకనే మనం గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టాం. అదే పైసలు ఉంటే ఏదో ప్రైవేట్లో చూసుకొని మంచిగా ఇంట్లో పోతుండ్రు. అది ఇంకోటి, వాళ్ళు నెల రోజులు కాకపోతే 2 నెలలు పెట్టుకుంటే కూడా ఆడబడింటారు. అంత బువ్వ నీళ్ళు ఏదో పూట తినక కానీ ఏదో ట్రీట్మెంట్ మంచిగా చేసుకుందాము దగ్గర ఉండి ఆడుకోని అంటారు. వాళ్ళు అడిగితే కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఉండదనా, చాలా ఇబ్బంది పడుతుంటారు. అసలు ఆ జనరల్ హాస్పిటల్ కాడికి పోతేనా ఒక్కరొకరు ఒక ఏడుపులో ఉంటారు. ఆడ పోతే కన్నా ఈ జీవితంతో ఇంతే కదా మన జీవితం, ఏముంది ఇంకా లైఫ్లో బతకడం అంటూ ఇంకా ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు బతుకుతామో తెలియదు అనే విధంగా ఉంటుంది లైఫ్ అయితే. నేను చాలాసార్లు అట్లా మా చిన్నమ్మకి అట్లనే జరిగింది. అప్పుడు మీ దస్తగిరి కానీ నేను కానీ ఆ రోజు 2 రోజులు ఒక కంటికి నిద్ర లేనట్టు ఏడ్చినాము నైట్ ఆడ కూర్చొని. అంటే కరోనా టైంలోనా ఆక్సిజన్, ఆమెకున్న ఆక్సిజన్ వేరే వాళ్ళు తీసుకుపోయినారు. వేరే వాళ్ళు తీసుకుపోయింటే ఆమెకి ఇంకా ఆ ఆక్సిజన్ పోయినాక 10-15 నిమిషాల్లోపు చనిపోయింది ఆమె. ఎందుకంటే అప్పుడు ఇంకోటి జనాలనా చాలా కొడుతుంది. ఇప్పుడు జనాలు ఉండేది బలంగా ఉన్నారంటే అక్కడ సైడ్ వెళ్ళిపోతే సిలిండర్ అంతే, చావాల్సిందే. చాలా ఇబ్బంది ఉన్నారా నిజంగా. అంటే ఈ కళ్ళు ఎట్లుంటే ఏం చేయలేకపోయినా మన ఒక బాధ చూడాలి నిజంగా. అంటే ఆమె మా అమ్మ వీళ్ళవ్వ ఇద్దరు ఉన్నారు ఆమె దగ్గర పట్టుకొని ఇట్లా. ఆమె అట్లే అటు ఆక్సిజన్ వీళ్ళ మేనత్త సొంతం, వీళ్ళ నాన్న అక్క సొంతం ఇలా అట్లా అనమాట. ఆమె మా చిన్నమ్మ అవుతుంది. ఆమెకైతే మేము బయట సిలిండర్ కొరకు అని బయటికి అంతా వెతుకులాడుతున్నాము. మేము వెతుకులాడి ఆడికి పోయేలోపు చనిపోయింది. వర్షం పడుతుంది పైన, మేము అటు ఏడుచుకుంటా హాస్పిటల్ గారిని ఆ సార్ని ఈ సార్ని అది ఇది అని కలిసి తిరుగుతున్నాం. కానీ ఏడగుండు ఒక 10 నిమిషాలు ఉండు, లేకుంటే లేవు, అది ఆడ ఉండదు ఈడ ఉండవి, వాటి పోయేవాళ్ళు ఇటు పోవాలో లేదు, స్టాక్ లేదంటారు. అప్పుడు ఇంకా కరోనా టైంలో కాబట్టి ప్రతి ఒక్కరు వస్తారు, సిలిండర్ ఖచ్చితంగా 7 నుంచే కానీ తెచ్చుకుంటారు. ఇటు అది పక్కన కర్నూలులో వేరే హాస్పిటల్లో ఉంటే మనం ఆ హాస్పిటల్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పెట్టుకొని హాస్పిటల్లో అన్ని టెస్టులు చేసి కాసి అన్ని రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత లాస్ట్కి ఆక్సిజన్ లేదు, జనరల్ హాస్పిటల్ పోండి అని చెప్పి. అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మంచిగా రన్ అవుతున్న బిజినెస్ లో ఈ ఎడ్యుకేషన్ ఒకటి, హెల్త్ ఒకటి, హాస్పిటల్స్ అంటే మనుషుల ప్రాణాలు బ్రతికించే
ఆలోచించాలి కానీ చాలా హాస్పిటల్స్ అంటే ఏం ఆపరేషన్లు సర్జరీలు లేకుండా తగ్గించే వాటికి కూడా వెళ్ళంగానే సర్జరీలు ఆపరేషన్లు చేయాలి అవి చేయాలని చెప్పేసి భయం పెట్టి సో జనాల దగ్గర డబ్బులు దోచుకొని తింటున్నారు చూడు. ఎప్పటికీ జనాల దగ్గర దోచుకున్న డబ్బులతోటి ఎప్పటికీ పైకి వెళ్ళలేరు. సో అదొకటి ఆలోచించాలి. ఎందుకంటే చాలా మంది పేద వాళ్ళు ఉంటారు. ఆ వీడియో చూసినప్పుడు నాకు కళ్ళలకు వాటర్ వచ్చినాయి. నిజంగా కదా చాలా మంది అన్నారు మాకు ఆ వీడియో చూసి, చాలా మంది మాకు కూడా చెప్పడం, అబ్బా తమ్ముడు నిజం చెప్పు అది ఇంకోటి ఇన్వాల్వ్ అయ్యి చెప్పినవు చూడు. నువ్వు ఇన్వాల్వ్ అయ్యి చెప్పింది వచ్చిందని అట్లా ఫేస్ చేసినాం కదా, ఫేస్ చేసినాం కదా, మా కళ్ళారా ఫేస్ చేసినాం. పక్కన అంటే కళ్ళు ఎదుటనా ఇంత అంటే ఏం చేయలేకపోయినాము అసలు. కళ్ళు ఎదుట చనిపోయిందన్న మా వల్లనే అసలు. ఇట్లా పక్కన ఆమెకు చూసుకుంటే అందరు ఏడుస్తున్నా కానీ ఏం చేయలేని పరిస్థితి. మరి అవ్వ డాక్టర్ ఈ ప్రైవేట్ హాస్పిటల్ అసలు ఆక్సిజన్ లేవంటారు ఆ టైంలో. మన ఎంత డబ్బు పెట్టినా మరి అక్కడ ఎంత డబ్బు పెట్టినా మనకు అందరికి డబ్బు పెట్టే స్తోమత లేదు, తప్పదు. అంటే మీరు అవి చేసిన దాంట్లో ఈ నా ఎక్కువ కామెడీగా అవి ఉన్నాయి. బట్ నేను ఎక్కువ వీటి గురించి మాట్లాడాలనుకున్నా. ఒకటి హాస్పిటల్, ఒకటి కొడుకు అంటే తండ్రి కొడుకులు ఉంటారు. సో తనకు హెల్త్ బాగాలేకుంటే సో ఉండి అన్ని పనులు చేసుకుంటా ఉంటాడు. జాబ్ మానేసి అంటే కాలేజ్కి వెళ్తానంటే ఈయన పడిపోతా ఉంటాడు. దాని తర్వాత వేరే వచ్చి ఇట్లా పడిపోయింది అని చెప్పేసి నువ్వే అంటావు అనుకుంటా. సో నువ్వు అన్నప్పుడు సరే అని చెప్పేసి మొత్తం పనులన్నీ చేస్తా ఉంటాడు, చేయల్ పనులు అవన్నీ చేసిన తర్వాత వేరే గవర్నమెంట్ జాబ్ కొన్ని రోజుల తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పేసి ఆయన స్వీట్ చేయడానికి వస్తే మావాడు వేస్ట్ గాడికి చదువు రాలేదు, చదవలేడు అని చెప్పేసి నిజంగా జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే అంటే ఈ కంటెంట్ చేయాలని చెప్పి ఎందుకు అనుకున్నారు? అంటే మేము ఫేస్ చేస్తున్నాం కదా, అదే ఫేస్ చేస్తున్నాం కాబట్టి అట్లా. ఇంకోటి మనం బయటికి ఇట్లా పోతుంటాం. కొన్ని ఒక్కొక్క మనిషి ద్వారా ఒక్కొక్కటి మనకి అర్థమవుతుంటది. ప్లస్ ఇంకేందుకంటే ఓహో ఇది కూడా బాగానే ఉంటుంది కదా, దీన్ని చేస్తే బాగుంటది అన్నట్లు అట్లా చేస్తుంటాం మనం. ఓకే, సో అదొకటి రావణ దహనం అని చెప్పేసి అదొకటి. అంటే రేప్స్ చేస్తున్న వాళ్ళని ఎందుకు చంపుతలేరు, ఎంతమంది రావణ్స్, సో వాళ్ళని చంపాలి కదా. అంటే దీపావళి దసరాకి ఇది ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి మీరు అన్నారు కదా. సో ఈ పాయింట్స్ కూడా అంటే మీరు ఇద్దరు డిస్కస్ చేస్తారా, లేకుంటే ఎవరికైనా ఒకరికి ఆ థాట్ వస్తే చెప్పేసి ఆయనకు వస్తుంది అన్న, వచ్చిందంటే వచ్చి కలిసి డిస్కషన్ చేస్తారు. ఇది ఇట్లా ఉంటే బాగుంటది, ఇట్లా ఉంటే సర్లే ఇట్లా డైలాగ్స్ కూడా అప్పటికప్పుడే మేము సజెషన్ చేసుకుంటాం. సరే ఇది బాగుంటుంది అంటే ఈ వద్దులే బాగుంటుంది, ఇది బాగుంటుంది అంటే అది సెట్ చేస్తుంటాం. అందరికి కంఫర్టబుల్ గా అనిపించింది ఆ డైలాగ్ పెడుతుంటాం అట్లా. ఓకే, అంటే ఎప్పుడు చేస్తారు అంటే ఈ 1 వీక్ లో 7 days ఉంటాయి. ఈ 7 days లో సండే రోజు చేస్తారా, లేకుంటే ఎట్లా చేస్తారు? ఎప్పుడు పడితే ఎప్పుడు పడితే. సో అంటే మనోడు ఉండాలి కదా కాలేజ్ కోకుండా, కెమెరా యాంగిల్ చేస్తాం. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు నువ్వు టీమ్ డెవలప్ చేసినావు. ఫస్ట్ నువ్వు, సెకండ్ మల్లేష్, తర్వాత వీడు. సో ఎవరన్నా మేము కూడా వచ్చి జాయిన్ అవుతాము అని అడిగిన వాళ్ళు? చాలా మెసేజ్లు వస్తున్నాయి నాకు, చాలా వస్తున్నాయి. కానీ బట్ అంటే అన్న తీసుకోవడానికి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ వాళ్ళు అంత దూరం నుంచి మా దగ్గరకు వచ్చి మళ్ళీ చేసి మళ్ళీ పోయి ఇంకోటి 1 రోజు 2 రోజుల సంసారం కాదు కదన్న. అంటే ఇంకోటి మేము దాని మీదే ఉండాం కదా, మేము చేయని పనులు కూడా చేసుకుంటుంటాము. మేము దగ్గర ఉంటాం కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఓకే ఇప్పుడు మన ఖాళీ దొరికినప్పుడు మనం ఇప్పుడు చేసుకుందాం అన్నట్టు ఉంటాం. మాకు మళ్ళీ సపరేట్ గా ఫోన్ చేసి మీరు రండి చేద్దాం అనేది అట్లా దొరకదు కదా. ఇప్పుడు ఒకవేళ ఆయన 6 నుంచి దూరం నుంచి వచ్చేటాడు, మేము ఏదో పని పడి కాసి ఊరికే అయితే మనకు ఇంకా అది షూట్ ఆగిపోతుంది. మళ్ళీ వాడు మరి 6 నుంచి పోవాలంటే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అట్లా ఇబ్బంది చేస్తుంటాం. ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా అడగడం జరిగిందా? లేదా మమ్మల్ని ఎవరింతవరకు ఊర్లో ఎవరు అడగరు. కానీ నేనే అడుగుతా ఇంకా రండి ఎవరు అంటే మా యాక్టింగ్ చేయడానికి రండి చేద్దాం మంచి ఫ్యూచర్ అంటే ఎవరు రారా మ్యాక్సిమం. అంటే రారంటే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి తెలియదు. ఇంకోటి మా ఏరియాలంటే అస్సలు తెలియదు అనేది. వీడియో వచ్చిందంటే నవ్వడం ఇట్లా జరపడం అంటే కాదు. మళ్ళీ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు కదా, నవ్వుకుంటూనే ఉంటావు కదా. నిజం చెప్పు, నన్ను చూసి ఊక నవ్వుతారని వాళ్ళు కదా. మంచి వచ్చిందంటే ఊక నాకు కుట్టే ఉంటారు. కామెడీ పీస్ కదా, మంచి సినిమాలో మంచి ఛాన్స్లు వస్తాయి నీకు తెలుసా. అంటే నవ్వించడం ఒక ఆర్ట్. సో బ్రహ్మానందం గారు, ఆలీ గారు ఇట్లను సో అట్లా నువ్వు నవ్వేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. సో ఇప్పుడు 2-3 డైలాగులు కానీ ఏదన్నా కామెడీ చేసి మమ్మల్ని కొద్దిసేపు నవ్వించు. ఇంకా ఏదన్నా చెప్పు, అది ఏడిపించు, నవ్వించు. అదే చెప్తా. రే చరణ్ మీ అమ్మని కూలి వద్దని చెప్పు అనేది. రే చరణ్ మీ అమ్మని రేపు శని అవుద్దని చెప్పు. ఏడికి నేనా
అదే మీ అమ్మతో డబ్బులు ఇచ్చుకొని కొత్త బట్టలు తెచ్చుకో. ఏడికి దసరా పండగ అయిపోయి కదా. దసరా పండగ వచ్చి నీకు రేపు పిల్ల నేనేకి వస్తున్నారు. ఇద్దరు సిగ్గులేగా మా మూతోనికి పెళ్ళే కాదనుకుంటే యాదవ్ రేపు పిల్ల నేనేకి వస్తున్నారు అబ్బా. కాదరా ఇది ఇట్లా నవ్వాలని ఈయన నేర్పిస్తాడా లేకుంటే నేర్పిస్తాడా? ఈయన చేసి చూపిస్తాడా? అస్సలు చేయడం మనం చెప్తాం ఓకే మనకి ఇట్లా రావాలి. ఆయన ఒకటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. కావాలి, అది కావాల్సింది. ఒక్కసారి వీక్ అన్నా నేను చెప్తా అంతే, ఇట్లా రావాలని చెప్తాను వాళ్ళు చేయాలి. చేసి చూపించమంటే నేను యాక్టర్ కాదు, డైరెక్షన్ లా యాక్టింగ్ చేసి చూపిస్తారు తెలుసా నీకు? బట్ నా వరకు చేసి చూపిస్తారన్న. బట్ వీళ్ళు ఏలిగిస్తారు. ఏం చేస్తారు? ఏలిగిస్తారని ఎక్కిరిస్తారు. ఓకే. అయితే ఇప్పుడు నువ్వు ఉన్నావు కదరా, నువ్వు వీడియో చేస్తా ఉన్నావు, నీ ఫ్రెండ్స్ ఏమన్నా అంటారా? ఫోన్లు చేసి మెసేజ్ చేసి ఏమన్నారా? అంటే బాగా చేస్తున్నావు అట్లా అంటారు, నేను పట్టించుకున్నాను. మరి ఏమన్నారా? ఏ బాధ ఇస్తారని అంటారన్న. ఓకే, బాధ తీయకుండా బాధ తీయలే అని అంటారా? అనారట ఎట్ట అంటారా అబ్బా? ఓకే అనరా అబ్బా. సరే నీ ఫోన్ ఒకసారి చూస్తాం. ఏంటి కన్నా చూస్తారా? కిటికీలో దాపెట్టినా ఎందుకు? ఏం చేస్తా ఉన్నదా? చూస్తున్నా అంతే. ఏ ఫోన్ ఇది? వివో V27. అరే ఇది ఏందిరా మీది ఇది వచ్చింది? ఏది వచ్చిందబ్బా? స్నాప్ పెట్టింది. ఓహో, సో ఏ అమ్మాయితో చాట్ చేస్తున్నావు? లేదన్నా. కంచన్ ఎవరు? తెల్లనా నాకు. అరే నీకు పెట్టిందిరా మెసేజ్. ఏమన్నా చూసుకోలేనా? చూసుకోలేవా? సరే నువ్వు ఏ యాప్లో యూజ్ చేస్తావు? నేనేం తీస్తలేను, చెప్పు. ఇన్స్టాగ్రామ్ అంటే నాకు నోరు తిరగదనా. సరే నోరు తిరిగేలాగా చెప్పవాలి. ఇన్స్టాగ్రాము ఏం గరాము? ఇన్స్టాగ్రామ్ కొత్త యాప్ చెయ్యండి ఎవరైనా. ఇన్స్టాగ్రామ్ అనే యూట్యూబ్ అనా? ఏమో కొత్తగా కనిపెట్టింది మన యాప్. నెక్స్ట్ వాట్సాప్ ఇంకా అంతే. ఇంకా ఫ్రీ ఫైర్ అంతేనా? అంతేనా? ఫేస్బుక్ లేదా? ఫేస్బుక్ వాడానన్నా తక్కువ. ఫేస్బుక్ అంటే ఓల్డ్ అయిపోయింది. ఓల్డ్. ట్విట్టర్ వాడవా? లేదనా. ఎక్స్ వాడవా? ఎక్స్ అంటే నువ్వు XXX వాడతావా? లేదనా, వల్ల తెలుదు నాకు. సోప్రా XXX. లేదు లేదు, XXX తెలుసో తెలియదు చూడాలా? చూడనా చూడు. పాస్వర్డ్ ఏంది? ఇది సరే కూర్చో. వీడి ఎవడు వీడు? నానేనా? నువ్వేనా? ఓకే సరే ఇంట్లో ఏం చూడమంటావు నన్ను? ఏమంటివి కదనా? ఏమంటివి? వద్దులే ఇక, పాపం పిల్లోడివి కదా, నేనేం అనలేకపోతున్నా. మళ్ళీ మీ లవర్ ఏడవగలదు పాపం. నాకు లవర్కి ఎవరు లేరనా? కాంచన్ చౌదరి వచ్చింది ఇప్పుడే. కాంచన్ చౌదరి ఎవరు? ఏమో తెల్లానా, నువ్వు ఏడగల. కానీ ఈ ఫోటో విడ దిగినావు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లా. అరే మనం ఒకసారి శంషాబాద్ పోయినప్పుడు ఆడ ఒక ఆమె ఆడ చెత్త ఏరుకున్న కాంచన్ చౌదరి ఎయిర్పోర్ట్ లా, ఆమెనేనా? మాకు తెలినప్పుడు వేసి నువ్వు అంటే మీరు ఒంటి వేంట్రిలే. ఒంటి వేంట్రి. మరి నువ్వు దేనికి పోయినావు? కసు నూక్కుంటే పోయేస్తాను గట్టుగా. కసు నూకుంటే ఆమె నూకుతుంటే పోయినావా? ఆమె నూకుతుంటే నువ్వేం చేసినావు? పలకరించినాడు. అయితే వీడియోలు చేస్తూ ఉంటారుగా, సో ఎవరెవరు ఇంట్లో ఎంత సపోర్ట్ ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ నువ్వు ఇప్పుడు వీడియోస్ చేద్దాము అని అనుకున్నప్పుడు సో ఇంట్లో చెప్పినావా? ఫస్ట్ చెప్పలే. సో అంటే వీడియోస్ చేసిన తర్వాత తెలుసా ఇంట్లో? అంటే అసలు అంటే ఇదన్నా ఇప్పుడు కొంచెం ఎడ్యుకేటెడ్ మైండ్ అయితే నాన్న ఇట్లా ఇట్లా చేస్తాను అంటే కొంచెం ఉండదు అనమాట. థాట్నెస్ మన పల్లెటూరు ఉండదు కదా. ఏం వీడియోలు చేస్తావు ఇక్కడ పని ఇంకోటి మళ్ళీ మా నాన్నలు మాత్రం మరి వేరే రకం వాళ్ళ మనుషులు. అంటే ఎట్లా అంటే మేమన్నా ఏది చెప్పినా కూడా ఈ అంటే మామూలు చెప్పాలంటే పని చేయలేకుండా అన్ని ఏదో కథలు పడతారు. నాటకాలు వేస్తారు కానీ సూట్ కావు. మా పెద్ద అదే అంటాడు. ఏమంటాడంటే
ఈ నేలలో అన్ని వేసాలు వేస్తారు యా వేసం అప్పదా అని చెప్తుంటాడు. అంటే అన్ని రకాలుగా చేస్తారు కానీ యాది సెట్ కాదు ఈ నేలకి. ఒక వాళ్ళు విడిచిపెట్టి ఫస్ట్ పని చేసుకోండి అని తిడుతుంటాడు. మంచి తిట్టినా కూడా ఆయన అట్లే ఆయన బలవంతాన్ని అట్లే చేసి ఇటు వరకు. ఓకే, ఫస్ట్ వీడియో చేయడానికి వెళ్ళినప్పుడు మీరు నలుగురు ఉన్నారా? ఫస్ట్ లేదు. ఎవరెవరు ఉండే? నేను ఒక్కనే ఉన్నాను ఫస్ట్. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి తీసిన ఫస్ట్ వీడియో ఏది? అది ఒకటి ఫుల్ వీడియో ఉండే, ఫుల్ బూతులు ఉండేది, తీసేసినాంలే. చాలా బూతులు ఉండే అన్నది. ఓకే, ఎందుకు బూతులు ఎందుకు మాట్లాడారు? అంటే అప్పుడు మాకు తెలియదు అన్న. అంటే అప్పుడు ఏమైందంటే బూతులు అంటే ఫుల్ ఫేమస్ అవుతాం ఎవరు చెప్పారు? అనుకున్నాడు ఫుల్ ఫేమస్ అయితే తొందర ఫేమస్ అవుతుంది, అది టీవీలో వస్తాం అది అని చెప్పేసి మాట్లాడినాం అనమాట. అంటే ఒక 1 month తర్వాత తెలిసిందన్నమాట, ఒక ఫ్యామిలీస్ చూస్తారు కదా మన వీడియోస్, అట్లా మాట్లాడకూడదు అని చెప్పేసి అప్పుడు దాన్ని ఇంకా హైడ్ చేసినాము. దాన్ని అప్పటి నుంచి మంచి వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినాం అనమాట. ఓకే, సో ఫస్ట్ వీడియోస్లో వీళ్ళిద్దరిని పరిచయం చేసినప్పుడు సో అంటే ఆ కామెడీ కానీ ఏదైనా జరిగింది అప్పుడు? అంటే వీళ్ళిద్దరిని చేయండి అని అంటే వీళ్ళు విసిగించడం కానీ ఇట్లా? అప్పుడు విసిగించేదేం ఉండదు అన్న, కానీ సిగ్గుపడడం ఎక్కువ అనమాట. చెప్పమంటే కాదు, మీ నలుగురు సిగ్గుపడతారు కదా నాకు తెలిసి. కదా, మీరు అందరు సిగ్గుపడతారు కదా ఏడైనా కానీ. అంటే మాట్లాడుతుంటే ఆ ఫేస్ లా అంటే ఇది అంటే స్మైల్ ఉంటది అంతే. సిగ్గు అంటే సిగ్గు వేరు, స్మైల్ వేరు. అబ్బా ఏడుందా ఈడ స్మైల్? ఇప్పుడు కాదు నేను అన్నది, నార్మల్ గా మాట్లాడేటప్పుడు అంటే మాట్లాడేటప్పుడు మామూలుగా సిగ్గు అప్పుడప్పుడు మీకు ముగ్గేస్తా ఉంటది. అంతేరా? సో ఇంటి ముందు ముగ్గేస్తాను మామని అడిగింది. నువ్వెందుకు వేస్తావు? కాదురా, నాకంటే కళ్ళు కనిపాయి కాబట్టి కళ్ళద్దాలు నీకు కూడా కనిపిస్తాయా? కనిపిస్తాయా? మరి నేను మామని అడుగుతున్నా. అంటే నువ్వు వేస్తావు. మీ తమ్ముడు ముగ్గేస్తాడా? అమ్మాయిలను ముగ్గులకు దింపుతాడా? అవి ఏమో నాకు ఓకే, ముగ్గేయడని మాత్రం డైరెక్ట్ చెప్పావు, కానీ అది మాత్రం గ్యాప్ తీసుకుని తెలియదన్నా అని చెప్తున్నావు. సంబంధం లేదు. సరే, మీ భార్య ఏమన్నది వీడియోలు చేస్తూ ఉంటుంటే? ఏమనలేదన్న, అట్లా సపోర్ట్ అని కాదు, అట్లా జస్ట్ ఏమనలేదు అంతే. ఏం చేసినా కూడా కామ్గా ఉంటాను. ఓకే, వీరేష్ మీ భార్య ఏమన్నా అన్నదా? పెళ్ళి అయ్యలేదా? మరి అన్న నేను క్వశ్చన్ అడుగుతుంటే ఇట్లు అంటే నమ్మకం. సరే, వాళ్ళ అక్కనే ఏం మీ సొంతం అక్కనా? అంటే వాళ్ళ పెద్ద. ఓకే ఓకే, సో మీ వైఫ్ ఏమన్నా అన్నదా? సపోర్ట్. నాకు తెలిసిన ఈ వీడియోలు సామె నవ్వుకుంటుంది అనుకుంటా ఫస్ట్. ఖచ్చితంగా నా ఫేస్ చూసి నవ్వుతుంది. ఓకే, అట్లా అంటే అట్లేం లేదు. మా భార్య ఇంకోటి, మేము ముగ్గురం అన్నదమ్ములు అయితే మేము ఏర్పాటు పోయినామన్నా. ఏర్పాటు పోయినా సరే కూడా మేము అంటే ఇంక ఏర్పాటు పోయినాకంటే ఎవరు సంసారం వాళ్ళది ఉంటుంది అన్నదమ్ముల మధ్య అంటే. మాది అట్లా చేసుకుంటూ కూడా ఆమె నేను ఒకవేళ వీడియో చేయాలని నేను సర్లే నువ్వు పనికి వెళ్ళిపో అంటే కూడా అట్లా వెళ్ళిపోయి నన్ను ఇంటి దగ్గర పెట్టుకొచ్చి ఒకవేళ వీడియో తీసిన తర్వాత రాలే అని చెప్పి పోతున్నట్ట పనికి. ఇప్పుడు కూడా అంతే. ఆమె నన్ను వీడియో నాకు వీడియో ఉంది నన్ను రానిపో అంటే సర్లే అంటది, పనికి వెళ్తుంది. తర్వాత కానీ నాను వాళ్ళకి నాకు ఏం ఖాళీగా ఉందంటే నేను వెళ్ళిపోతా పోయి మళ్ళీ పనికాడికి. సాయంత్రం పోయి మరి బండి వేసుకొని పోయి ఆమెను ఎక్కించుకొని వస్తాను. ఓకే, అట్లా. అంటే ఈ వీడియోలు చేద్దాం అన్నప్పుడు నీకేమనిపించిందిరా? వీడియోలా అంత తెల్లానా నాకు అప్పుడు? మీరు చేసే వీడియోలు నువ్వేదో వీడియోలు అనుకోకు, అర్థమవుతుందా? చెప్పు. అంత తెలియదు నాకు. యాదో డైలాగ్ చెప్పా ఫస్ట్ టైం వచ్చి, అది నాకు చెప్పనిక రాకసా ఒకటే నవ్వుతుంటే 2 రోజులు అన్ని ఇడిచిపెట్టా బయట తీసి ఒక్కడే ఇంకా కెమెరామెన్ నాని అప్పుడు గిట్ట పట్టుకుంటుంటే చెల్లు. ఓకే, కానీ వీడు నార్మల్గా ఇట్లా మాట్లాడతాడా లేకుంటే ఇప్పుడు మీరు వేరేలా మాట్లాడతారు, వీడు వేరేలాగా మాట్లాడతాడు? స్లాంగ్ అట్లనే అన్న. అరే వాడు రియల్ కూడా అట్లా అట్లనే మాట్లాడతాడా? ఓకే, రియల్ కూడా అంతే. అంటే నువ్వు ఉన్నావు అనికొచ్చి ఏమి పెద్దగా ఏం కాదు కానీ అట్లనే మాట్లాడతాడు. సో నువ్వు 8th క్లాస్ వరకు చదివినావు కదా? అంతే. సో 8th ఎన్ని మార్క్స్ వచ్చినుండే? ఎంతలే డ్రాప్ అయినా పాస్ ఫెయిల్ లేదు. ఇంట్లో ఏమనరా మరి? తమ్ముడు చదువుకుంటుండు, అన్న చదువుకుంటుండు, వాళ్ళు అదే ఫుల్ తిట్టినారు, తిట్టినారు. కాకపోతే వానికి ఇంట్రెస్ట్ లేకపోయి అప్పుడు ఎందుకు ఏం లేదు చదువు. కొట్టిరా? మీ నాన్న కొడతాడా ఎక్కువ, అమ్మ కొడుతుందా? మా నాన్న ఇప్పటికి కొడతాడా? ఇప్పుడు లేదన్నా. ఓకే, పెద్ద అయిపోయినా మళ్ళీ ఏమని అంటావని. అంతేనా? వీళ్ళిద్దరిలో డేంజర్ కదా? చాలా డేంజర్. సో ఇప్పటి వరకు వాడు ఏమన్నా గొడవలు కానీ ఏమన్నా ఏదైనా కోతిపల్లి చేసిన ఏదన్నా ఉందా అంటే ఇంటి మీద గొడవలు? లేదు, అట్లా బయట నుంచి అయితే ఏం లేదు. ఇంతవరకు అట్లా ఏం లేదు. ఇంట్లో ఉన్నాయా?
ఇంట్లోనే వాళ్ళు కొట్లాడతారు అంతే. కానీ వాళ్ళతో ఇంట్లో కొట్లాడి కాసి వారం 10 రోజులు కానీ వాళ్ళతో మాట్లాడు, పని చెప్తే పని ఓడిగా అట్లా ఆ మెంటాలిటీ. పనికోకుండా ఏం చేస్తాడు? ఇంటి దగ్గర తింటాడు, మరి పండుకుంటాడు అంతే. నిద్ర వస్తుందా? వస్తుందా? నిద్ర రాకుండా రగ్గ పుట్టి లోపల చెల్లి చూస్తాడు అట్లా. నిజమేనా? వాళ్ళతో కొట్లాడితే మాత్రం అట్లనే ఇంట్లో వాళ్ళతో చూసినప్పుడు నువ్వు పోయి చూసినావా? చాలా సార్లు చూసిన నేను. వీడు ఇంకోటి అలిగిపోతే కూడా నేనే ఫైత్ వాళ్ళకి వచ్చిన, నా మాట అయితే తింటాడనమాట. ఏడిపోయిండి అలిగి? ఇంట్లో నుంచి అంటే పారిపోవడం అంటే అక్కడ బయటికి ఇంకా నా న్యాయం ఇంట్లో ఉండను ఫోన్ కలిసి బయటికి పోతూ ఉంటే నన్ను చెప్తే వాళ్ళకి వింటాడనమాట నా మాట. ఏ రాలేదు చరణ్ అది ఇది అని నన్ను చెప్పి తోలుకొని వస్తుంటాను ఇంటికి. ఇంకా వాళ్ళ ఆయన కూడా ఎప్పుడైనా నాకు వాడు అట్లా పోయినంటే ఫోన్ చేస్తాడు, రారా వాడు అట్లా పోయినాడు అంటే ఇంకా సల్లనే బండి వేసుకొని పోతే వస్తాడు మనసు. కాదు, మీరు జనాల ఎమోషన్స్ తోటి కూడా ఆడుకుంటారు తెలుసా? ఎట్లా అంటే ఏది అన్నం తినేది ఉంటుంది చూడు, అన్నం తినేది వీడు ఏడ్చుకుంటా చెప్తా ఉంటాడు, నేను ఎందుకు బతకాలి అసలు నేనేంది అది అని చెప్పేసి. దానికి లాస్ట్లో మీకే విషయం చంపుతాడు. అవునా? ఒక్కసారి అది చెయ్యండి ఇప్పుడు, సరేనా? నువ్వు అక్కడ ఎట్లా చేసినావు అది చెయ్యి. బిల్డింగ్ మీద కూర్చొని చేస్తావు కదా, తినడం తింటారు కదా అదే. లేచారను ఆడుండవు లే 2-3 రోజులు నాకు కంటికి కనబడతలేవు, లేకుంటే మామ అనుకుంటూ చుట్టువి. లేదు మామ, కొన్ని కాళ్ళు అనుకున్నప్పుడు కొందరు వదిలేసుకున్నా. ఒంటరిగా ఉంటే ఇది ఆలోచన లేరా? అవు వెళ్ళి సార్ నా ఇంత బలగం పెట్టుకుని ఒంటరిగా ఉంటే ఏం లాభం? అయినా అన్ని ప్రేమతోనే ఆడైతే మామ. ప్రేమతో కావని నాకు కూడా తెలుసు, కానీ మన అనుకున్న వాళ్ళతో ఉన్నప్పుడైనా మనసు శాంతిగా ఉంటుంది కదా. అవు వెళ్ళి సార్ ఏం చేసినా కూడా ముగ్గురం చేసి ఉంటాం వెళ్ళి, ఏం తిన్నా కూడా ముగ్గురం తింటుంటాం వెళ్ళి. లేదు నీకు సమస్య వచ్చింది కదా, మనం ముగ్గురం పంచుకుందాం రా. నువ్వు అంతేనా? కాదు, ఇది ఎవరు రాసిరు అంటే సమస్య వస్తే ముగ్గురు పంచుకోవాలని చెప్పేసి అన్నారు. లాస్ట్లో మీరు చచ్చిపోతారు, చంపేస్తాడు, విషయం కలిపినా అని చెప్తాడు కదా. ఇది ఎందుకు కాన్సెప్ట్ ఎందుకు రాసిరు? అంటే ఎందుకు రాసినామంటే లాస్ట్లో ఏదో ఒకటి కొంచెం ట్విస్ట్ ఉంటేనే మనకి ఇవి అన్న మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి నాకు వీసా అన్న మెయిన్, అది నా మెయిన్ కాన్సెప్ట్. అంటే ఏదో ఒక ట్విస్ట్ పెడితేనే కదా, అంటే ఊహించని ట్విస్ట్ పెడితేనే వీసా అనేది ముందుకు వెళ్తుంది కానీ ఆలోచించి ఒక ఎవరు ఊహించకూడదు. అదే ఇక్కడ ఏమైపోతుంది అంటే ఒక వ్యూవర్గా, అంటే నేను మీ వీడియోస్ చూస్తా కాబట్టి నేను నార్మల్గా చెప్తున్నా. ఇప్పుడు హాస్పిటల్లో ఒకటి చూసినాం, అది చూసిన తర్వాత ఒకటి అనుకున్నా, దాని తర్వాత ఐఫోన్ గురించి అంటే ఐఫోన్ ఇప్పిస్తాను నేను, అది చేస్తా నేను ఇది చేస్తా అని చెప్పేసి అది. దాని తర్వాత ఇంకటి ఈ లవ్ ఒకటి, ఇట్లాంటివి కొన్ని చూసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఏదో మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా వ్యూవర్స్, అంటే ఏదో మెసేజ్ ఇస్తున్నట్టు దీంట్లో అది అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ ప్రేమల గురించి, ఒక ఫ్యామిలీ గురించి, ఒక కుటుంబం గురించి ఏదైనా మెసేజ్ ఇస్తున్నామని చెప్పేసి అనుకుంటాం. లాస్ట్కి వచ్చే వరకు అదొక ట్విస్ట్ అది ఉంటుంది. హట్ అయింటే సారీ కానీ బట్ మెయిన్ ప్రతిసారి అదే మెసేజ్ ఇస్తే బోర్ కొట్టేస్తుంది కదా అన్న. అంటే వ్యూయర్స్ ఎప్పుడు ఇచ్చిన మెసేజ్ అది ఏది అంటే దీని గురించి లేదు కానీ దీని గురించి అని కాదు, కానీ ఆడియన్స్ కి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా తీసుకెళ్లాలి ముందరకు అన్నట్టు అంతే. ఆడుకోవడం కాదు, అంటే నార్మల్ గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇట్లా ఉంటది, ఆడ చూసే వరకు ఇట్లా ఉంటది, అంటే దాన్ని కామెడీ వేని తీసుకెళ్లడం ఏంటి అని నేను అంటున్నా. ఎక్స్పెక్ట్ చేయరు కదా అట్లా పోతుందని, అదే ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి చాలా మంది ఎమోషన్ కామెడియేషన్ అనేది ఉంటది కదా, నేను అట్లా అంటున్నా అంతే. చాలా మంది కామెంట్లు కూడా పెడుతుంటారు, ఏంది బ్రో చంపేసినారు కదా బ్రో, అసలు ఈ ఫీల్ అయ్యేలోపు కెన్నగా నవ్విస్తున్నారు అని కలిసి కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. అంటే వాళ్ళు కూడా ఎమోషన్లోకి వెళ్ళిపోయే మూమెంట్లో ఒకటి అది కామెంట్ పడుతుంటుంది, అంటే వాళ్ళ ఎమోషన్ లో వాటర్ పోస్తారు వాళ్ళు ఏడ్చినట్టు ఉండాలి, లాస్ట్ లో హై కావాలంతే అది. సో అంటే ఇప్పుడు మీ నలుగురిలో వీడియోస్ చేసేటప్పుడు కానీ ఇంట్లో కానీ ఎవరికి ఎక్కువ బాధలు ఉన్నాయి మీ నలుగురిలో? నాకేనా? నీకా? ఎందుకు ఏమై అంటే బాధలని కాదు, కానీ ఫ్యామిలీ పరంగా నేను అంటే ఇంకోటి నేను ఇంట్లో ఏది పని తక్కువన చేసేది, ఎక్కువ మా భార్య చేస్తుంటుంది. నేను అది పని చేసుకుంటే వీళ్ళ ఇంట్లో ఈయన వీళ్ళమ్మ వీళ్ళందరూ అంతా కూడా ఉన్నారు వాళ్ళందరూ ఓకే. ఈయన పని చేయకపోయినా వాళ్ళ ఇంట్లో సంసారం నడుస్తుంది అనమాట. వీళ్ళ ఇంట్లో అంత ఫ్యామిలీ కలిసి ఉన్నారు కాబట్టి, ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి అంత కలిసి, వీడు పని చేయకపోయినా ఒకవేళ కలుస్తుంది. అదే నేను పని చేయకపోతే నా సంసారం ఆగిపోతుంది. అట్లా ఆగిపోయినప్పుడు నేనేమంటే డబ్బు సమస్య అంటే చాలాసార్లు వస్తుందని నాకు మొన్ననే రీసెంట్ ఒక నెల క్రితము
నాకు ఈ వీడియోలు వద్దు నాకు ఫస్ట్ పని పోవాలా ఇప్పుడు అదే పత్తులు పోతున్నారు నిజం చెప్పాలంటే పత్తి పోతున్నారు దానికి పోతేనన్నా నాకు ఒక 10 రోజులు 15 రోజులు పోతే కనీసం నా భార్య వేసుకుంటే కూడా 10-15 రోజులు 10-20 వేలు వస్తాయి కూడా. ఇంకోటి మా పిల్లల ఫీజులకి రోజుకు ఒక 2 సార్లు ఫోన్ చేసే వాళ్ళు టీచర్స్, అన్న ఇంకా అదే కట్టలేదు, ఇంకా ఫీజు కట్టలేదని. నేను ఇంకా చేసినప్పుడు అసలు ఇదే అనిపిస్తుంది, నాకు ఈడ డబ్బులు వస్తలేవు, ఆ డబ్బులు ఏమి వచ్చిన డబ్బులు దానికే సరిపోతున్నాయి, ఈ ఫ్యామిలీ నడచడానికి కష్టమవుతుంది. నేను మళ్ళీ ప్రైవేట్ స్కూల్ ఇచ్చిన పిల్లల్ని చదువుతున్నారు, ఆ ఫీజుల కంటే ఇంటి సంసారానికంటే ఇంకేమన్నా ఆపదకరలు కొద్దిగా ఏమైనా జ్వరమో గీరమో అట్లాంటివి ఏమైనా వచ్చినా వాటి చిన్న వాటికి ఆ చిన్న వాటికి ప్రాబ్లం కూడా సాల్వ్ కానట్టు ఉంటుంది, అంటే డబ్బు విషయంలో అట్లా ఉంటా. అందుకని నేను చాలా ఫేస్ చేస్తాను నేనైతే. వీళ్ళైతే కొద్దిగా ఎందుకంటే ఫ్యామిలీ పరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ నాన్న కానీ వాళ్ళు చెప్తే పోయి పని చేస్తారు వస్తారు అంతే. ఇంకా ఆ డబ్బు విషయం అంటావా వాళ్ళు చూసుకుంటారు. అంటే వీళ్ళతో ఏమైనా షేర్ చేసుకుంటావా బాధలు? అట్లా చేసుకుంటాను, మనం అయితే గ్యారెంటీ చేసుకుంటాం దశగారితో. ఓకే నాకు ఇట్లా ఉందిరా, నాకు ఖచ్చితంగా కావాలా, లేదంటే ఇప్పుడు ఏమంటే మాకు వచ్చిన అమౌంట్లోనే ఏమన్నా ఉంటే ఆ అమౌంట్లోనే నాకు ఇట్లా డబ్బు కావాలరా తర్వాత వాళ్ళకి చూడంటే సర్లేనా నేను ఇస్తా, కానీ ఒకవేళ తర్వాత కానీ నువ్వు ఇస్తువానికి ఇస్తాడు దశగారి. అంటే ఏమైనా ప్రమోషన్స్ అవి ఏమైనా వస్తున్నాయి? లైట్ వస్తున్నా కానీ చిన్నవి, ఎందుకంటే మనకి మన ఏరియాలో అంటే ఏం పెద్దగా రావు, కాదు అంత డెవలప్మెంట్ లేదు. ఈ ఏరియాలో అంటేనే డెవలప్మెంట్ లేదు, మెయిన్ మార్కెటింగ్ మీద అంత ఐడియా లేదు. విలేజ్ సైడ్ కదా, అది సిటీలో ఉంటే పక్కా వస్తుండే, బట్ మా విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కష్టమవుతుంది. కాకపోతే మేము ఏమిటి అది మా పొలం పని చేసుకుంటా, ఇది ఫోటోగ్రఫీ అవి చేసుకుంటా ఇది చేస్తున్నాం. ఓకే ఫోటోగ్రఫీ కూడా చేస్తారా? అవునన్నా, చేసిన ఒక 1 year అయింది. అది అందుకని ఫస్ట్ దాని గురించి నాకు కెమెరా తీసుకొని వచ్చింది. మేము ఆ కెమెరా ఇవేమో స్టాండ్లని ఏమంటారు వీటిని అవల్ల తీసుకొని వచ్చి అంతేగా ఆ సిస్టమ్ అంటే ఎడిటింగ్ సంబంధించి మొన్న కొద్దిగా ఏదో డబ్బులు వచ్చినాక ఎడిటింగ్ ఇవన్నీ చేసుకుంటాడని పెడితేమన్నా ఎందుకన్నా అంటే ఎమోషన్ కూడా కెమెరా తెచ్చినాము ఇవి ఏంటి అలాగ అవి అని అంటున్నాడు. అవేంటియో తెలియకుండా తీసుకొని వచ్చిండా ఆయన్నే తెచ్చేది. ఓకే మనం ఇంతవరకు కెమెరా పట్టుకుంటా చూస్తాం అంతే. ఓకే కెమెరా పట్టుకొని చూస్తాం. సరే ఏ కెమెరా కొన్నారు మీరు? కెనానా? ఏ కెమెరా? 7200 ఓకే అంటే మీకు చిన్న ఏజ్ లో పెళ్ళి అయిందా మీ ఇద్దరికి? అవునన్నా, నాకైతే 17K అయిందన్న. 17 సంవత్సరాల్లో పెళ్ళి అయిపోయిందా? ఎంతమంది పిల్లలు నీకు? నాకు ఇద్దరు కూతురు. ఏజ్ ఎంత పిల్లలది? ఒక పాపకి 4 ఉంటుంది అన్న, ఇంకో పాపకి 3 ఉంటుంది. కాదు అంత జల్ది ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అంటే చేసుకోవాల్సి వచ్చిందన్న. చేసుకోవాల్సి వచ్చింది. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజా? వాళ్ళకి సపోర్ట్ చేసింది నువ్వే కదా? కొద్ది మనమే. ఓకే సరే ఈయన నీకు హెల్ప్ చేసిండు కదా, పద్దు ఎవరు? పద్దు అంటే తెలియదు నాకు. ఓవర్ యాక్షన్ చేయకు, చెప్పు. తెలియనా వాడు సన్న పిల్లడు. అప్పుడు మేము అక్కడ 10th class చదువుతప్పుడు. అది ఎక్కడ? అది బెలగల్. ఓకే మీరు ఎక్కడి నుంచి వచ్చినారన్నా? ఇప్పుడు సిబెలగల్. హైదరాబాద్ నుంచి వచ్చిన. హైదరాబాద్ నుంచి అన్నా ఇటు కర్నూలుకి వెళ్ళేస్తున్నా ఇట్లా గద్వాలకి. ఎందుకు సిబెలగల్ అయితే పోయేటప్పుడు పద్దును కలిసిపోలే? అబ్బా ఇప్పుడు పోతే కానీ ఇంకా మరీ బాగుంటుందా? ఎందుకు? యుద్ధాలు జరుగుతాయి ఇంకా అంతేనా? ఓకే సరే నీ పెళ్ళి ఎప్పుడైంది? ఏజ్లో? నాకు 21 ఏజ్లో అయిందన్న. అంటే నా పెళ్ళి 2014. 2014 అయింది. ఎంతమంది పిల్లలు? 2 పిల్లల ఏజ్లో? ఒక 10, ఒకరికి 8. 10 years? అవును 10 years మరి. ఓకే సో ఎవరు మన కార్లో కూర్చున్నప్పుడు కార్కి అద్దాలకి సంథింగ్ ఏదో గీస్తుంటే గీయకోన పెద్ద తులగాడ. తులగాడ అంటే కోతయా? కోతి శాస్త్రం అస్సలు ఎవరికి మాట అంటాడు. వాడి పని వాడు వద్దంటే అది చేస్తాడు. కథం అంటే వాడు మా ఫ్యామిలీకి అందరికి ఒక గారాల కొడుకు. వారసుడు. ఫస్ట్ మాకు ఎవరికి పిల్లలు కానప్పుడు వాడు పుట్టినాడు. ఎవరికి కొడుకులు లేరన్నమాట. ఎవరు కొడుకు పుట్టలే, అందరికి ఆడపిల్ల పుడుతుంటే వాడు అక్కడే కొడుకు పుడుతుంది. అందరు వాడి మీద ప్రేమ స్టార్ట్ చేసినారు. ఇద్దరు కొడుకులే కదా? అంటే ఆడపిల్ల కొడుకులు. ఇంకోటనా? లేదు మా ఫ్యామిలీ వేరైతే వీళ్ళు ఆడపిల్ల కొడుకులు కదా, వాళ్ళది వేరు. వీళ్ళు అమ్మోళ్ళు అంటారు మమ్మల్ని వెలిగిస్తారు. మీకు ఇంక అందరికి వాళ్ళే లేక పుట్టేది, మాకు వచ్చే వాళ్ళే అన్నట్టు ఎక్కిరిస్తారు అనమాట. ఓకే అందుకని వాడు అప్పుడు ఇప్పుడు ఆడపిల్లలలో ఎవరు పిల్లలన్న వీళ్ళిద్దరికి ఉంటారా?
ఆడపిల్లలు లేరన్న ఆ ఏజ్ లో చిన్న పిల్లలు. అంటే ఆ ఏజ్ నుండి ఇస్తుండే. సరే ఎవరికి ఇస్తున్నారు? చరణ్కి ఇస్తున్నారా వీడికి ఇస్తున్నారా? నేనైతే వీడికి ఇస్తుంటాను. వానికి మాత్రం అసలు ఎందుకు మీసాలు లేవరా? అట్లా నా మాట వినడు. ఓకే కానీ బాగానే యాక్టింగ్ బాగానే చేస్తుండు కదా. బాగా చేస్తాను. మరి యాక్టింగ్కి ఇస్తావా పిల్లని? అంటే రేపు పొద్దున హీరో అయితే అంటే అప్పుడు చూస్తుంటే ఇంకా వాడు హీరో అయినా కూడా ఇవ్వమనం. అంతేనా? ఏమంటావురా? ఇవ్వకుంటే మరి ఏం చేస్తాం? సరే ఈ మామ మంచోడా ఈ మామ మంచోడా? ఇద్దరు మంచాలనా? ఒకళ్ళ పేరు చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు కదా. సరే వీళ్ళిద్దరు సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు పోయి పక్కన కూర్చున్నావు ఎప్పుడన్నా? వీళ్ళిద్దరు సిట్టింగ్ లో కూర్చుంటారు కదా. వాళ్ళు మా ఇద్దరు ఎప్పుడు కూర్చున్నామాట. కూర్చోలేరా? మీరిద్దరు కూర్చురా? నేనైతే ఈ సంగతి నా పక్కన ఉన్నాడు కానీ మీరిద్దరు కూర్చొని తాగిరు. సరే కానీ పాస్వర్డ్ దిగి ఒకసారి. ఇంట్లో ఏమో ఉన్నాయి అయితే చెప్పు. ఉంటాయని ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో ఏముంటాయి? ఫ్రెండ్స్ రీల్స్ షేర్ చేస్తారు. కొంచెం ఫ్రెండ్స్ 18+ రీల్స్ అలా షేర్ చేసుకుంటారు. ఓకే ఏం లేవన్నా దాంట్లో. సరే ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ లేరన్నా? నాకు నిజమంటే లేదు. అన్నకు కాదు నీకు అడుగుతున్నాడు. నాకంటే చెప్పు. లేరన్నా నాకు నిజమంటే. నిజంగా లేరా? ఓకే మీ అన్నకి ఏమో తెలియదనా? ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడా? వాడికి ఉండర్లేనా పాపం. అరే ఇట్లా అంటున్నందుకనే నువ్వు అది చేయాలి. లేడు వాడు చాలా అంత రిస్క్ తీసుకోడు. నిజమే అంత రిస్క్ తీసుకోడు. అంటే రిస్క్ అంటే ఎందుకు రిస్క్? అవసరం లేదు అంటాడు. అవసరం లేదు మన పనేది మన కథ ఏమంటుంటాడు అంతే. అంత రిస్క్ తీసుకోడు అనమాట వాడు. అంటే మంచి మెచ్యూర్ పర్సన్ మనం లైఫ్ లో సెటిల్ కాదు. మెచ్యూరిటీ అంటే ఏంది? పెద్ద మంచి పెద్ద మంచి ఆడపిల్లలు రా అన్ని తెలివి తెలివి అది నువ్వేమన్నావు? బయట విషయాలు నానే కాదురా నీకు ఏ వాడన్నా కానీ నోరు తిరగలేదు కదా. వాడు ఎట్లా వచ్చేసి ఎట్లా వచ్చింది? పెద్ద మంచి అనేది ఎట్లా వచ్చింది అంటే అది ఫ్లోలో ఒకసారి వచ్చేస్తుంది. పల్లెటూరులో ఇన్ని అట్లా పడింది పల్లెటూరులో అనమాట. పెద్ద మంచి మీసాలు వచ్చేవి అది ఇది అంటాను అనమాట. మా సైడ్ ఇంకా అదే పిల్లల్ని నువ్వు ఆ పెద్ద మంచి వెళ్ళి నీ కొడుకు అంటుంటారు. ఓకే ఆ విధంగా అట్లా వెళ్ళు. ఏమైంది? ఏం లేదన్నా. ఏం ఆలోచిస్తున్నావు? సరే నీ కటింగ్ కూడా చేయించుకున్నావు. అది మాత్రం అడగలేదు. మా ఊరు పక్కన. మీ ఊరు పక్కన ఎవరు చేస్తారు నీకు? సపరేట్ ఉన్నాడు. ఫ్యాషన్ డిజైనర్ ఉన్నాడు. ఫ్యాషన్ డిజైనర్? అవునా? అవ్వన ఉన్నాడు. ఏం పేరు? వీరేష్ అన్న. వీరేషా? ఆయన పేరు కూడా వీరేష్. అంటే వెళ్ళి ఏమని అడుగుతావు? ఎట్లాంటి కటింగ్ కావాలని అడుగుతావు? చిప్రి కటింగ్ అంతేనా? యూత్కు బస్సు వల్ల యూత్కు లారీ వల్ల. ఇక్కడ సైడ్ బస్సు పోవాలి, ఇక్కడ సైడ్ లారీ పోవాలి. ఇంకా అంతే. అంతేనా? సరే నీ పళ్ళు అంత తెల్లగా ఉన్నాయి కదా, ఏం వాడతావు నువ్వు? నీ పళ్ళు అంత తెల్లగా ఉన్నాయి కదా, ఏం వాడతావు? కోలిగేటా? ఏం వాడతావు? కోల్గేట్ అన్న. కోలిగేట్ స్పెల్లింగ్ తెల్లనా? వాడాలంతే. వాడాలంతే. కోలిగేట్ స్పెల్లింగ్ తెలియదు. సరే నీ పళ్ళకి నువ్వు ఏం వాడతావు? నానైతే అది వాడతాను. ముగ్గు. ఏం ముగ్గు? వేసి చిన్న ముగ్గు వేస్తారు కదా కింద. అది దాంతో తోముతాను. అవును. ఎందుకు? మా ఇంట్లో ఉండేది అదే ఉండే కాబట్టి. ఓహో అంటే క్లూజప్ కోలిగేట్ అంటే నేను స్పెల్లింగ్ అడుగుతానా? ఇల్లే మరి ఇంతకు బ్రష్ అన్నావు కదా, బ్రష్ స్పెల్లింగ్ చెప్పు. అంటే వీడి వాడితే చెప్పిన నేను అట్లా ఎట్లా ఎత్తాను? బాగా అడుగుతున్నావు, నువ్వు ఎట్లా ఎత్తావు? సరే బ్రష్ నేను అడగను. చెప్పండి బ్రష్. నువ్వు చెప్పు. బ్రష్ నన్ను చూస్తే అక్కడ డైరెక్టర్ నువ్వే అన్ని చెప్తున్నా. డైరెక్టర్ చెప్తే చేస్తావా? ఇన్ని రోజులు డైరెక్టర్ చెప్తేనే చేసినావు నువ్వు అన్నీ? అవునా? మరి స్క్రిప్ట్ మొత్తం ఆయన చెప్తేనే చేసినా. మరి నేను స్క్రిప్ట్ అంటే అన్ని బ్రష్ గురించి స్క్రిప్ట్ కాదు కదా బ్రష్. స్క్రిప్ట్ కాదు మరి చెప్పు. బ్రష్ అనా? బిఆర్ బ్రష్ స్పెల్లింగ్ పేస్ట్ కానీ
బ్రష్ స్మెల్ అంటున్నాడు. పేస్ట్ కాదురా, ఓరల్ బి ఎందుకు వచ్చింది? అంటే పేస్ట్ టేస్ట్ కాదు బ్రష్ ఉంది. నేను బ్రష్ పేరు అడగలేరా, బ్రష్ స్పెల్లింగ్ అడిగినా. ఇంట్లేవా? ఓకే. ఏంది మీ అన్నకి చెవులు వినిపిస్తాయా? వినిపిస్తాయినా? నీకు వినిపిస్తాయా? వినిపిస్తాయినా? వినిపిస్తా. ఓకే డన్. సో నీకు పెళ్లి కాకముందు గర్ల్ ఫ్రెండ్ ఉండేనా? నాకు గర్ల్ ఫ్రెండే నా పిల్లం. గర్ల్ ఫ్రెండ్ నీ పిల్లం. ఎక్కడో నేను ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతుంటే వేరే వాళ్ళు గాలి తీసిరు, ఎందుకు నాకు అర్థమైతే లేదు. గర్ల్ ఫ్రెండ్ ఉండేనా పెళ్లి కాక? ఎవరికి లేదు. వాని భార్యనే వాని గర్ల్ ఫ్రెండ్ నిజంగా అంటే. నీకు అడిగిన నేను గాయన గురించి నింటే ఎందుకు అడుగుతా? అంటే దాని గురించి అడుగుతున్నావని నేను నీ గురించి అడుగుతున్నా. నాకు లేదనా? లేదా? పద్దెవరు? మరి తానే అప్పుడు ఉండే అంతే 10th క్లాస్ టైం. తానే అప్పుడు ఉండి ఇప్పుడు లేదు. సో 10th క్లాస్ అంటే స్కూల్లో అది? స్కూల్ లవ్, 10th క్లాస్ లవ్ స్టోరీ. 10th క్లాస్ లవ్ స్టోరీ అది. ఓకే. అంటే ఈడనే వేయించుకోవాలి ఎందుకు అనుకున్నావు? అదే ఉంటది కదా. అది హార్ట్ అంటారు కదా, అప్పుడు నాకు గుండెల్లో ఉంటావు అన్నట్టు. ఓకే. ఆ గుండె దగ్గర వేసుకున్నా. ఇప్పుడు నాకు ఎందుకు ఉండదు కూడా నాకు అర్థమైతే లేదు ఇప్పుడు. అది మరి తీపియొచ్చు కదా? ఎట తీపిస్తే తెలుదన్నా నిజంగా. ఏం లేదు, కత్తితోటి ఇట్లా కోసి గుండెల నుంచి తీసి ఇట్లా చేతి పెట్టి ఇట్లా గుండె తీసి అయిపోద్ది. గుండె తీసి మరి ఇప్పుడు నా భార్యకి ఏమి వెళ్ళాను? నీ భార్యకి ఆల్రెడీ ఇచ్చినామేమో కదా. ఆడిచ్చినారు ఇంకా ఇచ్చిలేదు. మరి పద్దున్నప్పుడు ఎట్లా ఇస్తావు భార్యకి? పాపం మరి అందుకని దాన్ని తీసి ఆమె నాకు తెలిసి ఫీల్ అయినట్టుంది చాలాసార్లు మీ భార్య. చదువు రాదనా? నేను అంటుంటాను ఏంది పేరు అంటే పండు అని. ఇంతకుముందు 10th క్లాస్ నన్ను పండు అని పిలుస్తుండలే, అందుకే ఆ పేరు రాచిన అని చెప్తుంటాను అంతే. వీళ్ళకి ఎవరికి అందరు చెప్పి. మీ వైఫ్ పేరు ఏం పేరు? సుజాత. సుజాత. ఆల్రెడీ వీడియో చూస్తున్నారు కదా, సుజాత గారు మిమ్మల్ని ఇట్లా మోసం చేసి చూసారా, పద్దుని పండు అని చెప్పి చెప్పింది మీకు. కానీ వీడియో చేసిన తర్వాత ఏమవుతుంది? ఏమేం కాదు. ఏం కదా. కాదు నువ్వు ఎక్స్ప్రెషన్ అట్లా ఎందుకు పెడుతున్నావు? అంటే ఏం తెలియదు అమ్మా, ఇక్కడ నాకు ఏం తెలియదు అన్నట్టు. నిజమంటే నాకు ఏం తెలియనా? ఏం తెలియదు. అందరిని చూసి ఫ్లాట్ అయ్యానా? దండం చేస్తారు ఆయన. నాకు తెలిసి ఇక వీళ్ళ టీము, మీ టీం పేరు ఏం పేరు? ఆగుమామ టీము. ఇంకోటి ఇంకా మీ చుట్టుపక్కల ఉండే టీములు చెప్పురి. పల్లెటూరు కుర్రాలు, పల్ల చిత్రాలు. వీళ్ళు ముగ్గురు కలిసి 3 టీములు కలిసి ఒక వీడియో చేసిరు. ఆ వీడియో నుంచి వీళ్ళకి ఏదో జంబలగడ పంప ఆ సినిమా ఉంటుంది చూడు, ఆ సినిమాలో క్యారెక్టర్లు వచ్చినాయి వీళ్ళకి, అంతేనా? అప్పటి నుంచి చేంజ్ అయినారు. ఎవరెవరు? పల్లెటూరు కుర్రాలు డైరెక్టర్, ఆగుమామ డైరెక్టర్. ఇద్దరు అంతేనా? అంతేనా? సో వాళ్ళని చూసి మీ మామ కుళ్ళుకుంటుండు. ఎందుకు కులుకుంటాడనా? నువ్వు కుళ్ళుకుంటున్నావు. నాకట అడవి లేవనా? అట్లాంటివి లేవా? సరే ఒక మంచి డైలాగ్ చెప్పు. ఏ హీరో ఇష్టం నీకు? హీరో ఎవరిష్టం? ప్రభాస్. సో ప్రభాస్ స్పెల్లింగ్ చెప్పు. తెలీదు. సరే డైలాగ్ చెప్పు. ఇది ప్రభాస్ అంటే అక్కడ చూసినా ఇంద్రా డైలాగ్ అంటే ప్రభాస్ డైలాగ్ సత్తా చెప్పు. చెప్పు తమ్ముడు. చూస్తున్నా, నిన్నే చూడాలా? కళ్ళు పెట్టి చూడాలి. సరే అయితే కళ్ళు మూసుకోవాలా? ఓకే. మనుషుల్ని కొట్టడం, చంపడమా మగతనం, అది నాడి మగతనం. అది ఏడుదో అన్నాడు కానీ నాకు నోరు తిరగదా? అసలు నోరు మనకి సొప్పి కాదు కాదు. మీరు చెప్పిన డైలాగ్ చెప్పు ఒకసారి. అది రాతి కదా, రాతి నాటి యుగతం. రాతి నాటి మొగతనమా? సరే చెప్పు, మళ్ళీ చెప్పు. మనుషుల్ని కొట్టడం, చంపడమా మగతనం, అది నాడి మగతనం. అది నోరు తిరగదా? సరే నెక్స్ట్ ఇంకా పగోన్ని కూడా దగ్గర తీసుకోవాలా? చెప్పు. పగోన్ని కూడా దగ్గర తీసుకునేది అసలైన మగతనం, దానికి కావాలి దమ్ము. అంతేనా? సో అంటే ప్రభాస్ అంటే ఇష్టం అన్నావు. మంచిగా డైలాగ్ నేర్చుకొని పెట్టుకోవాలి కదా, ఇట్లా ఇంటర్వ్యూ అయినప్పుడు ఇట్లా అడుగుతారని చెప్పి. వస్తుందని కానీ ఆడ వాతది అంతే. వానికి నోరు కొన్ని పదాలు తిరగబడి. పెద్ద అంటే పెద్ద, స్వాతంత్రం రాదన్న కొన్ని థమ్స్ అప్ వచ్చా? స్ప్రైట్ స్పెల్లింగ్ చెప్పు. ముహూర్తం అడగాను ఒకసారి. ముహూర్తం. దాని గురించి సరే ముహూర్తం.
ముహూర్తం ముహూర్తం ముహూర్తమా ముహూర్తం ముహూర్తం మూత్రం సరే మూత్రం అంటే ఏందో తెలుసా తెలుసనా ఏంటిది అంటే సరే A+B² A+B నువ్వు చెప్పకరా అదేదో మీరు ఏదో వీడియో చేసారు కదా AB ప్లస్ హోల్ స్క్వేర్ 2AB తెల్లదనే కదా ఒక్క నిమిషం ఆగురి క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని A+B² ఫార్ములా రాదు నువ్వు 8th క్లాస్ ఫెయిల్ కాబట్టి నువ్వు చదువు చెప్పినావు కదా A ప్లస్ B ప్లస్ O పోయింది పోయింది నువ్వు చెప్పరా A² ప్లస్ B² B² ప్లస్ 2AB ఓకే నాకు తెలుసులా నాకు తోడబోతుంది సరే సరే ఆగు ఇప్పుడు చెప్పు A ప్లస్ పోయింది A² ప్లస్ B² ప్లస్ 2AB ఇప్పుడు కరెక్ట్ వచ్చింది సో ఎక్కడెక్కడ తిరుగుతుందో మైండ్ పద్దు దగ్గరకు పోయినట్టుందా లేదు సో నువ్వు చెప్పు A² ప్లస్ B² ప్లస్ 2AB. ఓకే ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది మనకి ఆగస్ట్ 15th 1947. 1947 1947 అవునా అవునా కరెక్టేనా 47 కరెక్ట్ ఆ రోజు నైట్ వచ్చిందా 12 గంటలకి కరెక్టేనా అంతకుముందు నైట్. ఓకే సో గణతంత్ర దినోత్సవం అంటే ఏంది రిపబ్లిక్ డే. వాహ్ రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారు ఆ రోజు అది ఆగా ఈయన చెప్తాడు ఆగరాదు అమరుడు అయిన రోజా ఆగా చెప్తాడు పెద్ద మనిషి. నన్ను చెప్తుండే నువ్వు చెప్పు నాకు తెలీదు నువ్వు డిగ్రీ ఇన్కంప్లీట్ కదా మరి నువ్వు చెప్పాలి కదా తెలీదా రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు కరెక్ట్ అది అదే అనుకుంటా వాడు ఏదో చెప్తుండే స్కూల్లో ఏదైనా క్వశ్చన్ అడిగితే చూడు అట్లా చెప్పేస్తున్నా మొత్తానికి అట్టని కాదు వాడు చెప్పినాడు కదా అదే వాళ్ళు పలకనికి రాదని నేను చెప్తున్నా అంతే ఓకే డన్ అయితే నీకు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా ఇప్పుడు ఆ క్వశ్చన్లకి నువ్వు నాకు ఆన్సర్ ఇవ్వు ఓకేనా సుజాత పైన ఒక మంచి కవిత్వం కానీ ఒక పాట కానీ పాడు ఇంకా ఏమనుకోలేదని ఏం కవిత కాదు ఏమనుకోలేదు అడుగుతున్నాడు కాబట్టి సొప్పు సప్పు ఏం చెప్పలేవా సరే బ్రింజాల్ తెలుసా నీకు తెలియదా నీకు తెలుసా బ్రింజాల్ సరే నువ్వు చెప్పకైతే బ్రింజాల్ తెలుసా నీకు తెల్లనా బ్రింజాల్ తెలుసా బ్రింజాల్ నీకు తెలుసా ఏంది వంకాయ కదా వంకాయ ఏమో మాకేం తెలుసనా వంకాయ వంకాయ మీరు తినరా ఎందుకు నవ్వన ఏంది నవ్వనా నవ్వనంటే దురద మీరే దురదగాలి ఇంకా దురద పుడతారా మీకు అందుకే ఇంకెక్కువైతుందని అయితే ఇంట్లో వాళ్ళు ఎట్లా అంటే అమ్మ నాన్న కానీ ఏమన్నా అంటూ ఉంటారా ఎందుకు వీడియోలు అది ఇది అని చెప్పేసి బయట వాళ్ళు కానీ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కానీ చుట్టాలలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు అంటే ఇంత ఏజ్ వచ్చినా కానీ పిల్లలు ఇంతగానో పెద్దగా అవుతున్నారు ఇప్పుడు నీకు ఇద్దరు పిల్లలు సో ఇట్లా చుట్టాలు ఎక్కడికైనా ఫంక్షన్కి పోయినప్పుడు కానీ ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు ఫీల్ అయినా ఏమన్నా ఉన్నాయా ఫస్ట్లో అంటుండ్రా పక్క ఫస్ట్లో అందరు అంటుండ్రా అసలు ఎక్కడ పోయినా కూడా ఇదే పంచాయతీ అనమాట ఎందుకు అవన్నీ అవసరం చెప్పు వీడియోలు సో ఇంటికాడ ఉండే సేమ్ పని చేసుకున్నా కానీ నన్ను కంపల్సరీ నన్ను నమ్మినా నన్ను కంపల్సరీ ఎప్పుడోసారి సక్సెస్ అవుతా పక్క అని అందుకని అట్లే స్టార్ట్ చేసిన ఇప్పుడు వరకు పర్లేదని ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాము ఓకే చాలా వరకు చాలా మాటలు ఇంకా అవన్నీ తలుసుకోకూడదులేనా సో నువ్వు చెప్పు బ్రో పెద్ద మనిషి అంటే నా చాలా మంది ఇంతవరకు మా ఇంట్లో వాళ్ళు మాకే సపోర్ట్ లేకుండా ఇంతమంది అయితే ఎట్టంటున్నట్టే వీళ్ళని అంత నాకు పెళ్ళి అయినా కాబట్టి వీళ్ళకి ఏం ఎవరికి పెళ్ళి అయినా కనీసం వానాలకైతే ఏం తెలియదు నీకు పెళ్ళి అయింది కదా సంసారం నడుస్తుంది నీకు తెలివి లేదా రేపొద్దున నీ సంసారం ఆగిపోతే ఎవరు చూస్తారు నీకన్నా తెలివి లేదా వానాలతో పాటు పిల్లలతో పాటు పోయి కలిసి చేసుకుంటావు ఫస్ట్ వాళ్ళు విడిచిపెట్టి కలిసి సంసారం చేసుకో రేపొద్దున నీ భార్య పిల్లలకి ఎవరు చూసుకుంటారు అన్నట్టు చాలా మంది అంటుంటారు మా బంధువులలో కానీ అంటే ఎడన బయట కలిసినప్పుడు కానీ అట్లా అంటుంటారు వానికి ఏం పని పర్లేదు ఈ నెలకి ఒకటి గీడలు అనుకుంటా ఆ వీడియోల నుంచి వస్తాయి ఏమన్నా పోతుంది కనీసం మనకు తిండి కూడా రాదు అన్నట్టు మాట్లాడుతుండ్రు మేమేదో అంటే ఈ మనోడు కలిసి ఖచ్చితంగా ఎవడని ఏమన్నా అనుకున్నాని మనకి అనవసరం మనకేది మనకు నచ్చింది మనం చేయాలంతే
ఇప్పుడు నీకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది కదా, చెయ్యాలా ఏదో ఇప్పుడు బాగుండదు నాకు అన్నట్టు చెయ్యి, అంతేగాని నీకు ఇంట్రెస్ట్ లేకుంటే వద్దు దాని గురించి. ఎందుకంటే నేనేదో బలవంతం పెట్టినానని చేయడం కానీ నువ్వేదో బలవంతంగా చేయడం కానీ అంటే అది కరెక్ట్గా రాదు. అది ఏదైనా కానీ కరెక్ట్ రాదు. ఒక మాట కానీ ఒక స్క్రిప్ట్ వైజ్ పోవాలంటే కూడా ఇష్టం ఉంటేనే అది పండుతుంది, ఇష్టం లేకుంటే ఎట్లా పండుతుంది. ఆ విధంగా అంటే సర్లే నేను అట్లా పనికి పోతుకుంటూ ఇక్కడ ఈ వీడియోలు తీసుకుంటూ ఇట్టే వీళ్ళిద్దరి నుంచి చాలా ప్రెషర్ ఉందన్న నాకైతే. వీళ్ళిద్దరి దగ్గర వీళ్ళిద్దరు ఎందుకంటే ఇంకా వాళ్ళు ఎక్కర్లేదు ఏం లేదు కదా. మేమైతే పెళ్ళైంది ఫర్ సపోజ్ ఏదైనా అయినా కూడా ఇంకా పిల్లలు దొరుకుని ఇక్కడ పనికి పోతాం కానీ వాళ్ళది ఏం లేదు కదా. ఇప్పటికి చాలా ప్రెషర్ ఉంది. బట్ ఎప్పుడు ఏదో ఒక దాంట్లో సెటిల్ చేద్దామని తాపత్రం మాత్రం ఉందానా వీళ్ళ. ఇప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు ఇద్దరు పిల్లలు ఏమన్నా కానీ ఈ మధ్యన ఏమన్నా ఒకవేళ ఏమన్నా కానీ అది జరిగిందనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని అడుగుతారు వీళ్ళ తల్లిదండ్రులు మాత్రం. ఏంటికంటే ఇప్పుడు వీళ్ళు ఏం తప్పు చేసినా కూడా అది మాకే మమ్మల్ని అడుగుతారు. తప్పు చేస్తారు వీళ్ళిద్దరు అంటే తప్పు అయితే చెయ్యరు అనుకో, ఇప్పుడు మనం కాదని లేదా చేయరు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఆయన ఏమంటారంటే ఈ న్యాన్లు ఏదో అంత ఏదో ఉద్ధరిస్తారని చేస్తారని కలిసి చూడి అంత వానాలు మీరు గబ్బులేసింది కాదని మీ వానాలు గబ్బులేపుతారు, వానాలు చూడు అంత గాడిదలు అక్కడ తిరుగుతారు అని మమ్మల్ని అంటారు. ఇప్పుడు ఏ చిన్న తప్పు చేసినా మాకే ఇప్పుడు బాధ్యత మీ న్యాన్ల మీద అయితే. మరి వీళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు కానీ అవు కదా. మా ఒక్కరోజు మొన్న వీళ్ళ ఇంటి దగ్గర తీయడు వీడియోలోకి రాకపోతే మేము 2-3 రోజులు చూసి అసలు మాతో మాట్లాడలేదు, చేయలేదు. ఎందుకో వేరే విషయం నుంచి కొద్దిగా చిన్న మామూలు మాటలు మాట్లాడుకోవడం వాడు చెప్తాడు ఏమైనా ఉండరా ఏం కాలేదా మరి ఎందుకు మాట్లాడు ఎందుకు అంటే ఇట్లా వీడియోస్ వద్దు నాకు పనికిరా పని బిర్రట్టు. ఇప్పుడు వాళ్ళ నాన్న పని చేసుకుంటాడు, నేను ఒక్కరు పని చేయాలా నువ్వు మీరు ఎట్టి తిరుగుతాడు అని కలిసి వాళ్ళ నాయన అంటుంటే వీడు కలిసి నా రాలేదు రాను మా ఇంట్లో వాళ్ళు వద్దంటారు నా చేను పోతానని. చేను పోతుంటే ఒక 2-3 రోజులు ఒక 5 రోజుల దాకా మా ఇద్దరమే కాదు. ఇప్పుడు చేనుకోతావు కదా పని చేయడానికి ఎంత వస్తాయి కూలి? మా చేనుల పని అంటే కూలి గీలికి అయితే తక్కువ లేదు తక్కువనే. ఇప్పుడు ఏమైనా పత్తి టైంలో అట్లా టైంలో అయితే పోతారు. ఎంత వస్తుంది అంటే మనం అది కిలోలు అక్కడ ఇస్తారన్నది పత్తులు కేజీల పత్తిని. అంటే ఒక కిలోకి వచ్చేసి ఒక 12 నుంచి 10-15 దాకా ఇస్తారు ఒక కిలోకి. కిలో 15 రూపాయల 15 రూపాయలు అంటే 15. ఎప్పుడైనా పోయినావా? పోయినామన్నా. ఎన్ని కిలోలు తెంపినావు? నేను తక్కువ, మా భార్య ఎక్కువ తెంపుతుంది. మా భార్య అయితే ఒక్క రోజుకి వచ్చేసి 1.5 కింటాలు తెంపుతాను. అంటే 1.5 కింటాలు అంటే 1000 150 కేజీలు 150 కేజీలు 150 1.5 తెంపుతుంది. తనైతే నానైతే తక్కువనే 50-60 అంత తెంపుతుంటాను. మేము ఈ చరణ్ వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ మేము అందరం కలిసి ఒక 8-7 సంవత్సరాలు సుగ్గిపోతుంటే మన సుగ్గి అంటే వలస. ఇది సంగారెడ్డి పక్కన జోగిపేట అని ఉందన్న. జోగిపేట తెలుసు. ఆ జోగిపేట దగ్గరికి పోతుంటే 1-2 సంవత్సరాల కిందట. ఏం చేస్తున్నావు జోగిపేటలో? ఇదే పత్తి తీయడానికి. ఓకే. పత్తి తీయడానికి 8 సంవత్సరాలు పోయినా. ఇప్పుడు ఆ జోగిపేటలో మాకు పోతే కూడా మాకు ఫోన్ చేస్తుంటాను. ఇప్పుడు ఎప్పుడన్నా కానీ ఫోన్ చేసి అసలు మాకు పత్తి తీయక రావంటే ఇంకా రాహమ్మబ్బా మేము ఇప్పుడు కొద్దిగా వేరే ఫీల్డ్ మీద పోతున్నాము అని కాస్త చెప్తుంటే ఇప్పుడు కూడా ఫోన్ చేస్తారు వాళ్ళు. మేమంటే 8 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఫుల్ చాలా ఫ్రెండ్లీగా బాగా అందరితో కలిసిపోయినాం అనమాట. నేనే మేస్త్రి ఉంటాను అనమాట అందరికి ఒక 20 మంది టీం. అంటే సూపర్వైజర్ లాగా అంటే మేస్త్రి అంటే అంత పొలాలు రైతులను పట్టుకోవడము. ఈ రోజు ఈ రైతు పోవాలా, ఈ రోజు రైతు పోవాలా, ఇన్ని ఎకరాలు అని లాస్ట్ వరకు లిస్టు రాసి అమౌంట్ లెక్కలు చేసి కాసి అందరికి పంచుకొని అప్పుడు ఒక రోజుల్లో దావత్ చేసుకొని బయలుదేరి వస్తుంటే ఇంటికి. అట్లా ఒక నెల కానీ 2 నెలలు కానీ చేసి పని ఆ డబ్బులు తీసుకొని అప్పుడు వస్తుంటే వరుస అక్కడ 8 సంవత్సరాలు రెగ్యులర్గా పోయినా చూడ. అక్కడ మన కలుపులు తీయడానికి పోతుంటే చేనులలో పత్తి చేనులలో కలుపులు తీయడానికి కానీ దానికి కానీ అంటే అన్ని పనులు చేసినామన్నా లేదా నీకు లేదు అన్ని మీ ఇద్దరికైతే మీ భార్యల దగ్గర నుంచి సపోర్ట్ ఉంది మీ ఇద్దరికి పర్లేదు ఊకే చెప్పాలి. సో హైయెస్ట్ మీరు ఏ మంత్ లో ఎక్కువ మీరు ఈ ప్రమోషన్ పైసలు ఎక్కువ వచ్చినాయి ఎప్పుడు? ఇప్పుడేనా రీసెంట్ గానే పోయిన మంత్. ఎంత పోయిన మంత్ ఒక 40 వచ్చినాయి. 40 ఎన్ని చేసారు ప్రమోషన్స్? 3 ఏమో చేసినాము. 3 చేస్తే 40 వచ్చినాయి. 3 ఓకే. సో మొన్న గోవాకు కూడా వెళ్ళినట్టు కదా, గోవా కూడా ప్రమోషన్? అది ప్రమోషన్. సో ఎట్లా గోవాలో ఏమైనా స్కామ్స్ ఏమైనా అయినాయా? మాకైతే ఏం కాలేదు కానీ మీరేదో వీడియో చేసి స్కామ్స్ మీరే చేసుకున్నారు. ఆయన నిజం చెప్పాలంటే ఆయన మాకే స్కామ్ చేసాడే. ఎవరు? మమ్మల్ని రప్పించిన ఆయన ఏమంటే
అలా వద్దులే పేరు వద్దులేనా మళ్ళీ. ఎవరు ఏం చేసిండు, స్కామ్ ఏం చేసిండు చెప్పు. స్కామ్ అంటే ఏం లేదన్న పెద్ద ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని ఇప్పుడు ఒక ఇంకోటి నార్మల్ పర్సన్ కి ఇన్ఫ్లుయెన్సర్ కి ఒక తేడా ఉంటది కదా. ఏం తేడా? ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు, నార్మల్ పర్సన్ ఎవరు? నాకు ఈ రెండింటికి నువ్వు నాకు ఇప్పుడు చెప్పాలి. నువ్వు అనే ఇన్ఫ్లుయెన్సర్ అంటే నువ్వు, నేను ఇన్ఫ్లుయెన్సరా? నేను ఇన్ఫ్లుయెన్సర్ అంటే యాంకర్ ప్లస్ నేను యాంకర్ని. నేను ఒక మనిషిని. ఇన్ఫ్లుయెన్సర్ అంటే మేమే ఏదో చిన్న చిన్న ఛానల్ పెట్టుకొని చేస్తున్నాం అట్లా. ఆయన అసలు నిజం చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్సర్కి అసలు ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పుకునే వాళ్ళకి అసలు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏందో తెలియదు. అసలు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మంచి దారిన తీసుకుపోయే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్ అంటారు. మరి ఇప్పుడు నీ ఇట్లా అంటారు అందరిని కదా నిజమటి. ఎట్లా అంటే ఇప్పుడు ఏదో చిన్న చిన్న అంటే ఒక 100లోనో ఒక 20% 10% మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్సర్లు అనొచ్చు. ఎందుకంటే ఈ హాస్పిటల్ది ఇట్లాంటి కొన్ని మంచి చేశారు కాబట్టి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్సర్ అనొచ్చు. అంటే ఒక 100 మందిలో ఒక్కలనన్నా మంచి దారిలోకి తీసుకెళ్తే అది ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి మంచి దారిలో తీసుకుపోతే ఇన్ఫ్లుయెన్సర్లు అంటారు. ఈ పిచ్చి పిచ్చి వీడియోలు చేసి నేను ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పుకునే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు కాదు. కరెక్ట్ ఓకేనా? అంటే ఇన్ఫ్లుయెన్సర్లు అని మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి ఒకసారి తెలుసుకోవాలా మీరు. అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు మీరు కాదనగానే మేము కాదా మరి ఎవరైనా అన్నాను అంటే తెలుసుకొని మనం మాట్లాడితే బెటర్ అనేది నా ఒక్క ఒపీనియన్. సో ఏది ఉన్నా అంటే మీరు ఎంత చదువుకున్నా చదువుకోకున్నా, ఇప్పుడు వాడు చదువుకున్నాడు ఉన్నాడు, వానికి చెప్పనీకి రాకున్నా కానీ ఈ మీనింగ్ ఏంది అన్నట్టు అడిగి తెలుసుకుంటే బెటర్ అనేది నాదొకటి. అదొకటి. గోవాలో ఏం స్కామ్ అయింది? ఏం స్కామ్ లేదన్న, బట్ అంటే మేము అట్లా ఊహించుకున్నందుకు మాకు స్కామ్ చేసినట్టుందో అది అర్థం కాదు. నువ్వు చెప్పరా, నేను చెప్తా స్కామ్ అయిందో లేదో. అట్టని కదన్నా, ఏమంటే మేము చాలా ఎన్నో ఊహించుకునేటివి. అంటే ఆయన కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన మాకు, మీకు ఇది ఉంటుంది, మీకు ఇది ఉంటుంది, అది ఉంటుంది అని అన్ని ప్రొవైడ్ ఏముంటుంది అదేనా వాటర్ స్పోర్ట్స్వి అదే డిన్నర్ క్రూజ్ అంట, అది ఇంకోటి పబ్బుది అవల్ల ఉంటాయి, ఇట్లాంటి వల్ల ఉంటాయి అని చెప్పిండు కానీ ఆటి పోయినాక అవి మామూలుగా అసలు ఏమేమి ఎంజాయ్ చేసింది లేదు. మేమైతే పోయిన కాడికల్లా పోవాలో గిట్ట నిలబడాలి అంతే. అది ఏమైనా ఫుడ్ ప్రొవైడ్ చేసి అది ఫుడ్ ఉంటే ఇంకా తినాలా నిలబడాలి ఇట్లా చూసుకుంటా అంతే. ప్రమోషన్ ఏం చేశారు మీరు పోయి? అంటే ఇంకా ఏం వీడియో చేయలేదని. అదే ప్రమోషన్ టూర్ లెక్క అన్నమాట. అదే అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదురా. అదే చెప్తున్నాడు అన్న మళ్ళీ. ఇప్పుడు చెప్పు ఏం ప్రమోషన్ అది? అంటే అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఆడ, మన తెలుగు వాళ్ళు ఉన్నారు. మీరు గోవాకు వచ్చినా కూడా ఏం భయం లేదు, రండి మన అన్నని కలిసండి, మీకు అన్ని విధాలుగా చూపిస్తాడు. ఏ అన్న? ఆయన్నే. ఓకే. ఎన్ని పైసలు ఇచ్చిండు? అంటే పైసలు ఏం లేదన్న, జస్ట్ మొత్తం ఆ ట్రావెలింగ్ కానీ మొత్తం ఆయననే. ఓకే. మేము 4 రోజులు మీరు తీసుకోవాలి కదా మీరు? తీసుకుపోయినా. ఎంతమంది వేరు? మీ నలుగురు పోయిరా? ఎంజాయ్ చేసినావారా? ఎంజాయ్ చేసినావు గోవాలా? చేసినా. ఏం చేసినావు? బైక్ మీద తిరిగిన స్కూటీ. ఇంకా ఆ స్కూటీ వచ్చి ఇంకా అంతే. ఇంకా బీచ్లా ఫుల్ ఎగరలా అన్న. ఇంకా అంతే, ఇంకేం లేదు. పబ్బుకోలే పోయినా. అది చెప్తే కదా పబ్ ఆ పబ్ లో కూడా ఒక్కటి కూడా షూట్ చేయలేదు అసలు. ఇట్లా నిలబడుకొని ఉన్నాం ఇట్లే ఒక గంట రాత్రి. కాదు మీ వెంట ఆయన ఉన్నాడా? మీరు నలుగురే తిరగడమా? ఉన్నాడు. అంటే అది ఒక్క పబ్బుకి ఒకటి ఉన్నాడు, మిగతా వాటికల్లా అసలు మా దగ్గరే లేడు ఆయన. మేమే ఓకే ఇక్కడ బస్సు వస్తుంది ఆడ ఎక్కండి, ఆడ దిగండి, ఆడ ఎక్కల మరి ఇక్కడ దిగండి అంతే. ఎన్ని రోజులు పోయారు? 3 nights 4 days అనుకుంటా. ఓకే. దేంట్లో బస్సులో పోయారా ఫ్లైట్లో పోయారా? ఫస్ట్ ఫ్లైట్ లో వచ్చిన ట్రైన్ లో. ఓకే. ఫ్లైట్లో పోయారా? ఫ్లైట్ ఎక్కినాను. ఎట్లా అనిపించింది? ఏమో అసలు పైకి ఎగిరేదే తెలిసిగా పైన ఎద్దు ఫాన్ తెలుసు. అవున మధ్య నిలబడుకొని ఉన్నట్టుంటది అసలు. ముందర మేఘాలలో పోతారు కదా, కనిపించదు అది. మరి కరెక్ట్ గంటలో గోవాలు దింపేసింది. 45 నిమిషాలే, గంట కూడా పట్టదా? కరెక్ట్ గోవా వచ్చిందని పైన నిలబడినట్టు దిగినట్టు ఉంది కిందికి. అది కాదు ఇట్లా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇట్లా అప్పుడు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మాత్రం భయమైందా? బాగా షేక్ అయినాంలే. పైకి వెయిట్ సడన్ గా ఇట్లా జరికిచ్చిందా? షేక్ అయితే పైన వెయిట్ జరికిచ్చింది. అమ్మ గుండె చల్లగా నిజంగా. అంటే ఇంకోటి అది యాడిటి చుట్టూ తిరుగుతుంది మా వెనక తిరగనబడినా అనుకుంటే మా అవునా ఇట్లా పోతుంది నిజంగా. ఎప్పుడన్నా అనుకున్నావు నీ మనసులో అంటే ఫ్లైట్ ఎక్కుతానే? కానీ అనుకోలేదు కానీ ఖచ్చితంగా ఎక్కల్లా ఎప్పుడు కానీ ఫ్లైట్ ఒకటి ఎక్కల్లా గోవాకి పోవాలనేది ఒకటి అనుకుంటే ఆ గోవాది కెనక్ గబ్బులే పెట్టా. కానీ ఫ్లైట్ అయితే అది తీరింది మనసుకి. ఓకే. నువ్వు ఫ్లైట్ ఎక్కడం ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది అన్న. అంటే చిన్నప్పుడు మేము అనుకుంటుంటే మేము పైన పోతుండే విమానం పోతుంది, అమ్మ
బాయ్ అని చెప్తుండే. సుగ్గు పోతే పత్తి సుగ్గు పోతే ఇట్లా పైన జోగుపేట దాంట్లో కొద్దిగా ఈ మానాలు ఎక్కువ తిరుగుతాయి అట్లా సుగ్గు జోపేట్ల అది ఉందా? పత్తి ఎయిర్పోర్ట్ ఉందా? ఏ లేదన్నా ఆ ఏరియాలో తిరుగుతారు ఇట్లా ఎక్కువ హైదరాబాద్ కాడి నుంచి వస్తుంటాయి ఓకే. హైదరాబాద్ కాడి నుంచి ఇట్లా వస్తుంటాయి కదా మేము పత్తి తీసుకుంటే అనుకుంటుంటాం ఇట్లా చూసారి ఒక్కసారి ఎక్కలరు ఈ మానవ ఈ మానవ అప్పుడే అడిగితే అప్పుడే ఆపుతుంటే నువ్వు చెప్పరా ఎట్లా అనిపించింది ఫ్లైట్లో? ఫస్ట్ టైం కొంచెం భయం అయిందా? భయం వేసింది. అది కాక ఫస్ట్ ఎక్సైట్మెంట్ అయినా చూడడం అంటే అది ఎయిర్పోర్ట్ లో పోయి చూడడం కానీ చెప్పనియవా నువ్వు? బాండి కూడా నువ్వే మింగేస్తే ఏమన్నా ఫుడ్ ఇబ్బంది చేసుకొని తింటారు కదా. వాడు ఇబ్బంది పడుతుంటే నాకు టెన్షన్ వస్తుంది. వాడు మాట్లాడితే ఇప్పుడు వాడు ఇట్లా మాట్లాడుతున్నాను మాట్లాడకుండా ఉన్నా కానీ ఆ ఫియర్ పోతుంది. ఇంకోటి ఏంటంటే ఆడు మాట్లాడకుండా ప్రాక్టీస్ అని అవుతుంది కదా మనం మాట్లాడిస్తే. అట్లా చేపియాలి కదా మనతో డైలాగులు చేపించి ఏదైనా వీడియో చేపియండి మీరు. చేపిస్తాను పక్క 100% సరే. సో నా కోసం మన వ్యూవర్స్ కోసం మీ మల్లేష్ మామ కోసం ఒక మంచి పాట పాడు. పాట గజాల ఏం కాదురా నువ్వు పాడరా వీరేష్. నిమ్మ తోట వనములో జోడు జంగల కొడుకులో రారముద్దుల మావయ్య ముత్యాల పందిరి ఇంటికి రారముద్దుల బావయ్య ముత్యాల పందిరి ఇంటికి సూపర్ రా. అరే కాదు అదే వాయిస్ లాగా అనిపించింది కదా కొంచెం. అదే వాయిస్ అంటే సింగర్ ఎవరు వాడారు అదే వాయిస్ లాగా ఉంది. మంచిగా వాడినావు. అరే నిజంగా మంచిగా వాడినావురా. సరే నువ్వు ఏం తింటావు? నువ్వు చాక్లెట్లా థమ్స్అప్ తాగుతావు? ఏం తాగుతావు? ఏది ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ ఏమి ఇష్టం? అంటే ఇప్పుడు తెప్పిస్తావా? లేదు చెప్తా. కేక్ ఇష్టమా? ఓకే. ఇప్పుడు మీరు షూటింగ్ చేస్తారు కదా డే మొత్తం పడుతుంది కదా టైము. ఫుడ్ ఎక్కువ ఎవరు తింటారు? మేము నలుగురు ఇట్లా ఏమన్నా తింటారా? ఇంటికి అన్నీ పోయి తినేసి తినమన్నా మధ్యలో ఏడ తినరు అసలు ఇంకేం లేవు. సరే ఒకవేళ షూటింగ్ చేసినప్పుడు వీళ్ళింట్లో తింటారా మీ ఇంట్లో తింటారా? దగ్గర దగ్గరే కదా అన్ని ఇంట్లో దగ్గర కదా. కాదు మనం అందరం ఒక ఇంట్లో తిందామని తినరు. లేదు లేదు. సో మీ ఇంట్లో అయిపోతుందా? నువ్వు మీ ఇంట్లో ఇంటి దగ్గర ఉంటే అందరూ కొడతాను. ఇంకా బయటికి ఆడాలి. బయట షూట్ అయితే 99% మేము అసలు ఆడ పెట్టలేము. మొత్తం మా ఇంట్లో గారనే తీసిన హ్యాపీ షూట్ అయినా బయటికి ఇట్లా పల్లెటూరు కుర్రల కాటికి అట్లా కానిఫై అయితే మధ్యలో అప్పుడు అందరూ చేసుకుని ఏదో ఒకటి చేసుకొని తింటున్నా. ఓకే. నీకు నేను 2 క్వశ్చన్లు అడుగుతా. ఓకేనా? 2 క్వశ్చన్లలో రెండింటికి ఆన్సర్ ఇచ్చినావు అనుకో నేను చెప్పింది నువ్వు చెయ్యొద్దు. సర్లే. నువ్వు చెప్పలేవనుకో నువ్వు ఏదన్నా ఒకటి చేయాలి. సరేనా? నువ్వు మేలా ఫీమేలా? మేలనా? మేల్ అంటే అబ్బాయి. అంతేనా? సరే. 23 + 96 + 96 + 96 ఎంత? క్యాలిక్యులేటర్ కొట్టు. సరే నా క్వశ్చన్ చెప్పు ఒకసారి. మర్చిపోయినా అయితే నువ్వు చెప్పలే అంతేనా? సో మీ అన్నకు ఇప్పుడు నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీ అన్న కేక్ తెచ్చి ఇవ్వాలి. తెచ్చిస్తా అని మళ్ళీ తెచ్చిచ్చానే. ఫోన్ కొనిచ్చాడు వాళ్ళ అన్నకి. ఏ ఫోన్ అది? మోటో G96. అంటే వీడు పని చేసి నీకు ఎడిటింగ్ ఇంట్రెస్ట్ కదా ఫోన్ తెచ్చా. ఓకే. అయితే మంచోడే చిరణ్ గాడు. వాడే సార్. ఓకే. ఎంత ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది. ఎక్కడెక్కడో పోతుండు. సార్ అంటుండు అన్న అంటుండు. నీకు భయం అవుతుంది కదా? భయమే కాదు. భయాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడు. అదే. కానీ ఎందుకు కొనాలనిపించింది అన్నకు ఫోన్? లేదన్నా అంతకుముందు నా సెల్ బాగాలేకుండా అంతకుముందు మా అన్న ఇచ్చిన నాకు సెల్ వాడుకోరన్న అది నాకేమొద్దులే. ఇప్పుడు మళ్ళీ వంద ఇంకో సెల్ ఉండే అది ఒక స్టక్ అవుతుండే. ఇంట్లో అడిగితే అప్పుడు కొనిస్తాం ఇప్పుడు కొనిస్తాం అంటుండ్రి. నానే అట్టి పని వేయి అది వేయి నువ్వు కొనిస్తాం. ఓకే. అంటే అడిగిండా లేకుండా నువ్వే తెలియకుండా తెచ్చి ఇచ్చినావా? అప్పుడే చెప్తే నువ్వు అది కొనుక్కుంటావు నీకు చెప్పు చెప్పు నీకే అది కావాలంటే చెప్పే 2 నెలలు అవుతుంది మంచిగా జస్ట్. సో అన్న నీకు ఎప్పుడన్నా ఏమన్నా ఇప్పించిందా? ఇప్పిస్తాడు. ఏమి ఇప్పిస్తాడు? డబ్బులు లేనప్పుడు డబ్బులు ఇస్తాడు. ఓకే. నీ దగ్గర ఎక్కడికి వస్తారా డబ్బులు? ఇంట్లో అంటే అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్ళి అట్లనే పెడతాను. ఓకే. కానీ ఎప్పుడైనా కానీ అన్నదమ్ముల బాండింగ్ ఇట్లనే ఉండాలి. అంటే నీకేమైనా అవసరం ఉన్నప్పుడు వీడియో ఇస్తాడు, వీడికి ఏమైనా అవసరం ఉన్నప్పుడు. అంటే నువ్వు చిన్నోడివి అయినా కానీ వానికి ఫోన్ ఇప్పించినావు చూడు,
దానికి నువ్వు మంచోడు అని అర్థమైపోతుంది. సో అంటే ఈ వీడియోస్ చేసుకుంటా మంచి భవిష్యత్తు ఉంది. అంటే నువ్వు యాక్టింగ్ పరంగా నువ్వు కానీ డైరెక్షన్ పరంగా ఈయన కానీ ఎడిటింగ్ పరంగా వీడు కానీ మీరు అందరూ చాలా బాగా చేస్తున్నారు, నిజం చెప్తున్నా. సో అంటే నువ్వు ఒక ముసలిలాగా పెద్ద మనిషిలాగా ఒక క్యారెక్టర్ వేసినావు కదా. సో అట్లాంటి క్యారెక్టర్స్ అంటే ఇష్టమా లేకుంటే వెయ్యి అంటే నేను వెయ్యను అని చెప్పేసి చెప్తావా? ఏం లేదన్న చేస్తాను. నవ్విండి చెప్పరా. లేదు ఇలా కటింగ్ చేయించుకునే పౌడర్ వద్దు నాకే అట్టని కదా వాళ్ళు ఏం చేస్తారు, నాకు మంచి కటింగ్ చేసుకొని కాసి ఉన్నప్పుడు నెత్తి మీద వేసుకో పౌడర్ వేసుకొని నీకు ముసలోని క్యారెక్టర్ అంటారు. నన్ను నెత్తి మీద పౌడర్ అల్లా నింపుతారు. ఇంకా ఏ పౌడర్ ఏదో పాన్సు సంతూరు ఏదో ఒకటి ఇట్లా వేస్తారు. ఇంకా అంత వై తెల్లగా అయిపోతుంది. నువ్వు ఏ సోప్ వాడతావు? ఎవరు నువ్వు సింతాలనా సింతారా? ఏ నీకు సబ్బు పేరు అన్న తెలుసా? తెలియదు. సబ్బు పెట్టుకునేది నువ్వు బాగా అడుగుతావు. అంటే ఇప్పుడు తెచ్చినది లక్స్ తెస్తారు ఇప్పుడు. ఇప్పుడా? ఇప్పుడు డైలీ ఏం పెట్టుకుంటావు? సింతాలా. ఓకే. నువ్వురా? మైసూర్ శాండిల్. నువ్వు? నేను ఇంత మైసూర్ శాండిల్ అన్న, ఇప్పుడు సంతూర్ అన్న. నేను మైసూర్ శాండిల్. నువ్వు సంతూర్ అంటావేమో అనుకున్నా, సంతూర్ డాడ్ అనుకున్నావు, నువ్వు అని అందాం అనుకున్నా. కాదా? సో ఇంతకుముందు లక్స్ తెచ్చిండా? షాప్లో వస్తాడు. చూసిరా మీరు, నా ఇంటర్వ్యూ కోసం అందంగా కనిపించాలని చెప్పేసి ఇక్కడికి మేము షూట్ ప్లేస్కి వచ్చినాక షాప్కి మనోని లక్స్కి పంపించి, సో లక్స్ తెచ్చినాక మొహం మొత్తం వైట్ కనిపించినా సాటిస్ఫై ఇప్పుడు? ఏమో దాంట్లో చూసి అర్థమవుతుంది. బాగానే కనిపిస్తున్నావు లేదు, వ్యూవర్స్కి అర్థమైపోతుంది. కనపడుతున్నావు బాగా, కనిపిస్తున్నావు బాగా కనిపిస్తున్నావు. సరే, మా ఛానల్లో మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు కాబట్టి ఓకేనా. సో మా ఛానల్ పేరు ఏం పేరు? మీరు ఎవరు చెప్పకూరు. నిజమంటే తెలియదు. తెలియదు. మా ఛానల్ పేరు ఏం పేరు? శివ స్టూడియో. మా ఛానల్ పేరు ఏం పేరు? అదే నాకు శివ స్టూడియోస్. మా ఛానల్ పేరు శివ స్టూడియోస్. మా ఛానల్ పేరు తెలియకుండా మాకు ఎట్లా ఇంటర్వ్యూ ఇస్తారు? చెప్పు. మనకి చదువు రాదు కదా. అదే కదా మళ్ళీ మాట్లాడుతూ కాదు, చదువు రాదా నీకు? కదా ఏబిసిడీలు వచ్చు కదా. అయినా రాదు. 8th క్లాస్ చదివి రావా? వాళ్ళొచ్చా? రావణ. ఏదైనా బస్సు పోయింది అనుకో రాదు రాదు రాదు. కాదు 8th క్లాస్ వరకు ఇట్లా పాస్ అయినావు అంతే. ఒక దొబ్బ పోయేటట్లేదండి. అదే పబ్లిక్ ఎగ్జామ్. ఏబిసిడీలు ఏం రావా? రావణ. నిజం చెప్పరా? నిజమనా? నీ ఏజ్ ఎంత? 18. మరి ఏజ్ అని ఎట్లా, ఏజ్ వయసు అని ఎట్లా తెలుసు నీకు? ఇంగ్లీష్ కదా అవి. చెప్పు. ఎన్నికని సంవత్సరం అమ్మ అంటే కాదు, నువ్వు చాటింగ్ చేస్తావా? లేదన్నా. వాయిస్ ఎవరితోటి చాటింగ్ చేయవా? హాయ్ తిన్నావా? లేదు లేదు. ఎవరితోటి? వాయిస్ అన్న. అదే హాయ్ కాదు, నేను ఏం చూడను, నీ వాట్సాప్ ఓపెన్ చేయి అంతే. అంటే ఇట్లా ఏం చాటింగ్ చేస్తాడో చూస్తా అంతే. మంచిగా చెప్పిన, ఏం చూపియను జనాలకని చెప్పి. సరే కూర్చో. సో పర్షన్న పల్లెటూరు కుర్రాళ్ళ అన్నని. ఓకే. అన్న? అన్న శివన్న? కర్నూలు శివన్న. ఓకే. ఫ్యామిలీ? మా గ్రూప్ అన్న. అక్క? గ్రూప్. లింగ? సరే, ఇందులో ఏదన్నా ఒక పేరు చెప్పు, నీ ఫ్రెండ్ది, నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పు. బెస్ట్ ఫ్రెండ్ పేరు ఎక్కడ చూస్తావు? మమ్మల్ని చూస్తాను నిజమండి. మళ్ళీ ఉంటుంది. ఎప్పుడు చాట్ చేసినా మళ్ళీ తోటి? ఏమో చాట్ చేయరు, కలుస్తుంటారు సాయంత్రం పూట అంతే. బయట కలుస్తాను. తాగనికినా? మాట్లాడి కాదు. అన్న అంటే మీ అన్ననేనా? సరే, మీ అన్నతోటి ఏం చాట్ చేసినా చూద్దాం. చాటింగ్ లేవులో షేరింగ్లు ఉంటాయి. అనేంద్రనా లేదంటే నరేంద్రనా? అనేంద్ర. ఏం పంపించుకుర్రా? ఏందన్నా? పార్టీ అడుగుతున్నా వాడు. అరే, మీ ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఇద్దరికి మొత్తం ఫోటోలు అవి ఎడిటింగ్ కోసం. ఎడిటింగ్ చేస్తాను. సరే, ఎవరితోటి కామెడీగా మాట్లాడేది ఎవరితోటి మాట్లాడతావు? అంటే మా గ్రూప్ లో మాట్లాడుతుంటాము. ఏంది గ్రూప్? ఫ్యామిలీ గ్రూప్.
ఫ్రెండ్స్ తోటి వేరేలాగా మాట్లాడతారు కాదు నేను అనేది. అంటే ఫ్రెండ్స్ అంటే సెల్లులో ఏం మాట్లాడడం, ఫోన్ చేసుకొని డైరెక్ట్ కలుస్తారు అంతే. ఓకే. అంతే. సో ఫ్యామిలీ దాంట్లో ఏముంటుంది అంటే మీ ఫ్యామిలీ అందరు ఉంటారు కదా? మేము నలుగురు ఓన్లీ మీ నలుగురే ఉంటారా? ఉండేది ఎవరు లేదు మా ఫ్యామిలీ అంటే. బ్రో అది ఏంటంటే రేపు ఎల్లుండి పనులు పెట్టుకోవద్దండి. రేపు ఒక 2 వీడియోలు తీద్దాము కామెడీ. అట్లా ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది మర్చిపోయారా? నీ గురించే కాదు నీ గురించే మరి ఇంటర్వ్యూ. సరే దాని కింద ఒక రిప్లై ఇచ్చి రివర్ వీళ్ళు 8977209991 వైఫ్ అని ఉంది. అంటే అప్పుడు ఓ వీడియో అది క్యాజువల్ గా అట్లా. బ్రో ఏంటంటే మ్యాటర్ అవి మనం కంప్యూటర్లో రూల్స్ అని మాట్లాడుకుంటే ఒక్కరు కూడా పాటిస్తలేరు. మైక్లు ఛార్జింగ్లు, పవర్ బ్యాంకులు ఛార్జింగ్లు మీ ఇష్టం చూడబ్బా. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీకు రండి తొందర. కాదు ఈ రోజు నేను వచ్చేటప్పుడు ఏం మెసేజ్ వేసుకోలేరు. ఏం లేదన్న అంటే నైట్ అనుకున్నాం, పొద్దున్న అందరం ఆడే ఉంటాం కదా. నైట్ ఆడ ఇప్పుడు ఓ స్టేజ్ అంటే కదన్నా, ఆడ కూర్చుంటాం అందరం, ఆడ కూర్చుంటాం. ఓకే సరే నువ్వు ఒక పాట పాడితే వినాలని ఉంది మల్లేష్. నానే పాటలు నాకు ఎక్కువ రావని అసలు. పాడే అదన్న పాట పుట్టింటికి రావేసేలేని పాట. పుట్టింటికి రావేసేలు ఇష్టమా? ఫుల్ ఇష్టమా? సిస్టర్స్ ఉన్నారా? వీళ్ళమ్మ మా అక్కనే కదా. పెద్ద అక్కనా? లేదు చెల్లెలా? ఫస్ట్ అన్న, తర్వాత అక్క, తర్వాత నేను, తర్వాత మా తమ్ముడు. ఓకే ముగ్గురం మేము, అక్క ఒకరు. అక్క అంటే ఎక్కువ ఇష్టమా? ఇష్టం ఇష్టం ఇష్టం. నేనే ఆమె ఇంటి పక్కనే కదా ఇచ్చింది, అన్నీ ఉంటుంది ఎప్పుడు. ఓకే సరే ఇద్దరు అల్లుళ్ళల్లో ఎవరు ఇష్టం నీకు? వీడా ఇద్దరు ఇష్టమే. ఇద్దరు ఇష్టమేనా? అంటే ఇద్దరు నా మాట వింటారు ఓకే అని చెప్తే వాళ్ళకి అట్లా. దమ్ ఎవరు చేస్తారు నిన్ను? ఈడే ఎక్కువ చేస్తుంది. ఏం చేస్తాడు? అట్టనే దమ్దమే కాదు, కామెడీ చేస్తుంటాడు అంతే. ఇప్పుడు మా భార్యతో కానీ నాతో కానీ అట్లా చేస్తుంటాడు. ఎట్లా చేస్తాడు? ఎట్లాగా మామ ఇట్లా అట్లా చేస్తున్నాయి, ఆ బిల్డప్ కొడుతున్నాయి, ఈ బిల్డప్ కొడుతున్నాయి అని వాళ్ళు అత్తతో చెప్తున్నారు. సరే మీరిద్దరు మీ స్లాంగ్లా ఇంటి దగ్గర ఎట్లా మాట్లాడుకుంటారో ఒక 2 నిమిషాలు మాట్లాడండి మీరిద్దరు. నాకు కొన్ని బూతులు మాట్లాడతాను. ఏం కాదు పర్లేదు మాట్లాడండి, మాకు అర్థం కాదు కదా. స్టార్ట్. వచ్చేసి వన్ ఇంటర్వ్యూకి వస్తున్నాడటవ్వా, ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు. అదే చూడు మా అన్న వాళ్ళు పల్లెటూరు కుర్రాలకి చేసిండట, మరి బాగా మాట్లాడు. అప్పుడు ఓ వీడియో చూసిటా మంచి తీసేది పల్లెటూరు కుర్రాలతో బాగా తీసిండే. మన అన్నట్టు అడుగుతాడో తెలియదు మరి, అందుకని అన్ని దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, లేకుంటే అన్ని లాగుతాడు, అన్ని లాగుతుంది. ఇంకే మాట్లాడతాం. సరే మనోడు ఒక అమ్మాయిని లవ్ చేసిండంట కదా వీడు, నీకు చెప్పినానా? నాకు బయట నేను అనుకున్నా చెప్పింది. నాకు చెప్తేనా? నిజం చెప్పు. నిజమన్నా? అది పంచాయతీ నువ్వే తెంపినావంట. నాన్న చెప్పలేదన్న, నాన్న ఎప్పుడు చెప్తావా చెప్పావా? లేదని నాకు తెలియదు అస్సలు. నాకు నీకు తెలుసారా వీరేష్? నాకు ఏం తెలుదా నాకు అసలు. ఓకే వాళ్ళ అవుతుందని నాకు. ఓకే నీకు తెలుసా? నన్ను ఇన్వాల్వ్ చేద్దాను గురువు గారు. సరే ఏ అమ్మాయి అంటే ఇష్టమో చెప్పు వాళ్ళకి. నాకు ఎవరు అమ్మాయిలే రేలా నిజం అంటే. మరి ఎవరి ఇష్టం? అమ్మ నాన్న అంతే. అంతేనా? సరే అమ్మ నాన్నకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఏం లేదన్నా. అరే చెప్పురా భయ్, చెప్పు ఏదో ఒకటి. ఏం చెప్పాలా, వాళ్ళకి అంతా తెలుసు నా మ్యాటర్. నువ్వు చెప్పు. ఇప్పుడు కెమెరా ముందర ఉన్నావు, ఏం మ్యాటర్ తెలుసు అవన్నీ చెప్పు. ఆ మ్యాటర్ అంటే వీడు ఇంట్లో ఇట్లా ఉంటాడు అని అంతే. ఎట్లుంటావు? మెంటాలిటీ మొత్తం వాళ్ళకి తెలుసు అని అట్లా. సరే తమ్ముని గురించి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావరా? వాని గురించి ఎంత ఆహా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అంట మరి. ఓకే ఇది అంటే నేను సాడ్ ఉంటానుకో, ఇది ఏమైనా వచ్చి అడుగుతాడు. ఇప్పుడు ఇది కావాలో చెప్పు అంటే తెచ్చిస్తాడు, వద్దన్న. ఓకే కాదురా, ఇప్పుడు నిన్ను ఎవరన్నా ఇబ్బంది పెడితే చెప్తావు తమ్మునికి, అరే వాడు ఇట్లా అన్నాడు రా, వీడు ఇట్లా అన్నాడు అంటే అంత దాకేమొచ్చింది. అంటే మేమిద్దరము పోతా అంటాం అనుకో, నన్ను కూడా ఏమన్నా వాడట ఆగడు, నేనే ఆపుతానన్నా.
అవునారా? వద్దని. అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా అన్నని ఎవడన్నా ఏమన్నా అన్నప్పుడు? ఒక మారు వచ్చిండనా. ఏమైంది ఆ సిచ్యువేషన్ చెప్పు ఒకసారి. రాసి ఇట్లా పెళ్ళిలా. మా ఊరి పక్కన డీజే ఉందన్నమాట. ఉమ్, ఒకడు ఫుల్ తాగి కొంచెం ఓవర్ చేస్తుండే. ఉమ్, అట్లా వేరే డీజే కాడ వేరే పాట పెట్టించుకుని వస్తుండే. ఇట్ట అన్నని ఇట గుద్దే అనమాట, ఇట్ట తలిగిండు. వీడు ఇట్టనే అబ్బా అనే ఏ పడనాలి నీకు ఏంటంటే అవి పడాను, నువ్వు తుకురానా నిలబడి తీసేస్తావు అంటే వాడు గుద్దింటే ఉంటుండే, రాకపోయేవాడు. వద్దులే నేను వద్దులేరా, ఎందుకో అంత ఇష్యూ అవుతుంది, మరి అది అవసరమా అని. సరే ఇప్పుడు అసలైన మ్యాటర్ అడుగుతున్నా. మీ డైరెక్టర్ గురించి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? ఏ దేవుడనా? నిజమా? కాదు, ఒక లుక్ ఇచ్చినాడు ఇట్లానే, అంతేనా? ఇంకేమన్నా? ఓకే, అంటే దానికి వ్యతిరేక పదం దయ్యం అని మేము అంతేనా? కాదా? ఓకే, నువ్వు మేలనా అంటే ఎట్లా అంటే మేలు అంటే ఎట్లా అంటేనా, నేను ఇంతకు ముందు గురించి కూడా ఎప్పుడు కూడా నాకు ఈ చదువు కొద్దిగా అభ్యాపక కానీ పని మాత్రం చేయకూడదు, ఏదో ఒకటి చేసుకొని బతకాలా. ఈ పని నా శాత కాదని ఒకటి పని చేయడం ఈ శాత కాదు, కానీ ఏదో ఒకటి చేయాలన్న మూమెంట్లో ఇడు వచ్చి దీన్ని నాకు ఇది పరిచయం చేసుకొచ్చి దీంట్లోనే బాగుంటుందన్న, నువ్వు చూసుకొచ్చి నీకు బాగా మంచి చేయగలవు నువ్వు అదల్లా అని చెప్పి దీంట్లో పెట్టినది. ఇప్పుడు దీని నుంచి అదే ఫోటోగ్రఫీ నేర్చుకుంటుంది. ఆ ఫోటోగ్రఫీ నుంచి ఇప్పుడు దీన్ని చేసుకుంటే ఇప్పుడు పని తక్కువ అనమాట, ఈ పనిలోనే ఎక్కువ చేసుకుంటున్నాను కాబట్టి నాకు అది ఇష్టం అనమాట. అంతే. కాదు, నువ్వు ఇది మేస్త్రి పని చేసినావు? మేస్త్రి పని అంటే కూలి పని చేసినాను. ఏడా? హైదరాబాద్లో చేసిన? బెంగళూరులో చేసిన, హైదరాబాద్లో చేసిన. హైదరాబాద్లో ఎప్పుడన్నా అదే ఎన్నో చూసినట్టుంది. అవి ఇట్లా సిమెంట్ కొట్ట అంత రేంజ్ లేదు మనది. ఇటు శలకతో అందినవాడైతే అందిస్తాడు కానీ అంత రేంజ్ లేదు. ఇట్లా కొట్టి గచ్చిబౌలి సైడ్ ఎప్పుడన్నా చేసినావా? గచ్చిబౌలి సైడ్ చాలాసార్లు తిరిగినా. ఓకే, అంటే గచ్చిబౌలి సైడ్ కానీ ఇది మాదాపూర్ కొండయ్య మేస్త్రి దగ్గర పని చేసి మా మేస్త్రి పేరు వచ్చేసి ఆయన పేరు ఎవరు మాధవ్. కొండయ్య అనేది తీసి మావాడు మా ఇంటి కాడ బతుకుంటాడు. ఆడైతే హైదరాబాద్లో పని చేసిన సిమెంట్ పని, బెంగళూరులో చేసిన సిమెంట్ పని చాలాసార్లు చేసిన. సో ఫైనల్గా ఇప్పుడు దుబాయ్ షేక్ని తీసుకురా. దుబాయ్కి వచ్చినావు కదా నువ్వు, దుబాయ్ స్లాంగ్లు ఇద్దరు మాట్లాడుర్రి. నల్ల దుబాయ్ షేక్ మన ఇద్దరమే కదా మాది దుబాయ్ అదేలే మాది దుబాయ్ షేక్ వచ్చింది, మాది షేక్ అవుతుంది. చెప్తా, మాది దుబాయ్ నుంచి వచ్చింది, మీది మాకి భిక్షం చేస్తారా? మీది దుబాయ్ నుంచి వచ్చి ఇక్కడ ఏమి పీక్తుంది? మాది భిక్షం అడుగుతుంది. ఈడే ఉండు నేను తెస్తా పోయి. అంతేనా? బియ్యం తీసుకొని వస్తాడు, వేస్తారు. ఈ బియ్యం వేసిన తర్వాత అది ఏందబ్బా, నువ్వే అంటావు ఈ ఊర్లో ఇంటింటికి తిరిగిన పిడికడు బియ్యం కూడా వేసినోడు లేడు, కానీ నువ్వు చేరు నిండే తెచ్చి మా మనసు సంతోష పెట్టింది. అప్పుడు అంటే అది సగం అది రియాక్షన్. సరే, అంటే మీకు అంటే ఏం చేయాలనుకుంటున్నారు? అంటే డ్రీమ్స్ ఏంది అసలు? నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? ఏం లేదా, ఏం లేదు అంటే ఏం అంటే ఏం చెప్పు, ఏం అవ్వాలనుకుంటున్నావు? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. ఓకే, డన్. ఏం అవ్వాలనుకుంటున్నావు? కానీ ఏం లేదన్నా, కానీ ఏదైనా చెప్పేదన్నా నాకు నేను చెప్తున్నా, నాకు చెప్తాను. ఏం అంటే మాకు ఒక ఊత పదం అనేది ఏం లేదనేది ఊత పదం. అట్లా అది ఏమంటే ఏమన్నా ఉందంటే కష్టం, వెంటనే వేరే వేరే మరి చెప్తాం మరి వెంటనే. అది ఏమంటేనా, అందరితో పాటు అందరితో సంతోషంగా ఉంటూ ఫ్యామిలీతో పాటు కానీ ఫ్యామిలీకి అంటే మనమంటూ ఒక రిస్క్ లేనట్టు ఏదో వాడు చేస్తున్నాడు పని చేస్తున్నాడు మనం తింటున్నాం బాగుంటున్నాం అనే విధంగా ఉంటే చాలు. డబ్బు విషయంలో కానీ ఏ విషయంలో అయినా. నీకు ఏమైనా అర్థమైందా నువ్వు ఏం చెప్పినావు? అవి అర్థమైందనా? ఓకే, డన్. ఆల్ ద బెస్ట్. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? నేనంటే నాకు ఎడ్యుకేషన్ అంతా ఇంట్రెస్ట్ లేదనా, నాకు ఎడిటింగ్ బాగుందనా. ఎడిటింగ్ అంటే ఎడిటింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఎడ్యుకేషన్ నీకు చదువుకోవాలనిపిస్తలేదా? ఇంట్రెస్ట్ అప్పటి నుంచి లేదన్నా, ఫస్ట్ నుంచి. సో ఇంట్లో చెప్పినావా? చెప్పండి అంటే చెప్పలేదన్నా, ఒకవేళ అంటే మళ్ళీ వాళ్ళు బాధ పడతారు. మా నాన్న ఎక్కువ ఫీల్ అవుతాడు అన్న. అంటే ఎందుకంటే ఇద్దరే కొడుకులా మీరు? ఇద్దరేనా? మరి ఇద్దరు ఎవరు? వాడు ఎట్లా చదువుతావు, నువ్వేమన్నా చదువుతావేమన్నట్టు వాళ్ళు అనుకుంటారు కదా పేరెంట్స్, అదొక్కటి. బట్ మెయిన్ ఇంటెన్షన్ అయితే సో నువ్వు ఏం చేస్తావు అంటే ట్రై చేయి, అటు ఇటు ఈ రెండు
చేయడానికి ట్రై చేయి. సో దాని తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు నాన్న ఏమంటారు దాన్ని బట్టి నువ్వు అది అయిపో. సో నీ డ్రీమ్ ఏంది? నాకు పెద్దగా డ్రీమ్స్ అంటే ఏం లేవు, కానీ ఉన్న కాటికి ఉంటూ మా అమ్మ నాన్న మంచిగా చూసుకుంటూ ఉంటే చాలా నాకు. దానికి తగ్గట్టు మనీ జనరేట్ చేసుకుంటే చాలా ఈ ఫీల్డ్లో ఉంటూ. నువ్వు కలలు కంటావా? ఏమో నా పండుకున్నాక నాకు ఏం అర్థం కాదు. స్వప్న తెలుసా నీకు? తెల్లనా? స్వప్నం వస్తుందా నీకు? రాదనా? రాదా అంటే ఏంది? నాకేం తెలుసు. దాని మొత్తానికి సో థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను మీకు ఇట్లా ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం అనగానే సరే అన్న అని చెప్పేసి అన్నారు. సో నేను ఇంత దూరం రావడం జరిగింది. సో ఎట్లా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది. ఇంకేమైనా క్వశ్చన్లో ఇంకేమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా మీరు? అంటే ఎవరికి తెలియని ఏమన్నా? అంటే ఏం లేవులేనా మొత్తం అన్ని. కానీ 90% అయితే మొత్తం అడిగినావు నువ్వు అన్నీ. మేము కూడా అన్నీ చెప్పినాం. కానీ పద్దు గురించి నువ్వు చెప్పలే. అది మర్చిపోయినాక జరిగిన పని అది. అంతేనా? నేను మర్చిపోమంటావా నన్ను? నేను మర్చిపోయినా మన వ్యూవర్స్ ఎవరు మర్చిపోవద్దు. మర్చిపోమంటున్నా. ఇంకోటి ఇలా వీడియోల కింద పెట్టండి పద్దు ఎవరని. కెమెరాకి ఏదో చెప్పుకోవాలి. చెప్పు. అంటే నన్ను ఎక్కువ ఎంకరేజ్ చేసింది అంటే మా మామ. ఓకే. అది ఏ దాంట్లోనే అసలు డిసెంకరేజ్ అనేది చెయ్యడు. ఓకే. అది సో అంటే మామకు థ్యాంక్స్ సపోర్ట్ చేస్తాడా? ఓకే. సో మంచి ఎడిటర్ అవ్వాలనుకుంటున్నాను అంతేనా? అంతేనా? ఓకే డన్. ఆల్ ద బెస్ట్. ఈ ఎడిటింగ్ దానిపైన ఏమైనా నీకు డౌట్స్ ఉంటే చెప్పు, మా ఎడిటర్ తోటి నీకు మాట్లాడిస్తా. ఓకేనా? డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మిమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా ఈ మన జనాలకి, పబ్లిక్కి, వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. సో ఒక్కళ్ళు చెప్తారా, అందరు కలిసి చెప్తారా, మీ ఇష్టం. అందరూ కలిసి థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అనే పదం కూడా చాలా చిన్న విషయం, కానీ ఇంకా అంతకంటే వేరే పదం లేదు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. ఎప్పుడు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్. ఆగండి, వాళ్ళిద్దరు కూడా మాట్లాడారు అంటే మీరు ఇద్దరు పెద్దోళ్ళు, మీరు మాట్లాడి చిన్నపిల్లల్ని మాట్లాడారా? అడగండి. సో ఎంతో మంది చరణ్ గాని మాటల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అంతే. నమస్తే బాయ్. చూడనా చెప్పు ఏదో ఒకటి సింపుల్ గా. ఏం చెప్పాలా? ఇట్లా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఏం అనుకుంటాడు గుంజి కొట్టాలనిపిస్తుంది, కొట్టలేను, కానీ కామెడీ బాగా చేస్తాను కాబట్టి. సో నువ్వేమన్నా చెప్తావా? థ్యాంక్స్. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్న. మా కోసం హైదరాబాద్ నుంచి ఇటుకి రావడం చాలా గొప్ప విషయం. అవునన్నా నిజంగా. అంటే ఎప్పటి నుంచి కూడా నీ ఇంటర్వ్యూ నిజంటే ఒక్కసారి అన్నం మనం రాబట్టుకుంటాడా, అంటే పిలువడా అవకాశం అని ఇస్తాడేమో అనుకుంటే, కానీ వెయిట్ చేసినాము. నీ ఇంటర్వ్యూ అయితే వెయిట్ చేసినా మనం. అంటే వేరే మన ఆ టీవీ అది నిజం చెప్పంటే కాదన్నా సుమన్ టీవీ. ఓకే. సో ఆల్ ద బెస్ట్. ఇంకా ఇట్లాగే అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మొత్తం సోషల్ మీడియాలో ఒక మంచి హల్చల్ క్రియేట్ చేసి మీరు ఒక్కసారి ఫ్లైట్ ఎక్కిరుగా అట్లాంటి ఫ్లైట్లో ఒక 10 ఎక్కాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బై బాయ్. థ్యాంక్ యూ.